హరే కృష్ణ. హరే కృష్ణ అన్న వివేక్. రాధ వేరు, కృష్ణుడు వేరు కాదు. కృష్ణుడు యొక్క ఆనందం ఒక రూపం చేస్తే ఆవిడ రాధ అన్నాడు. అయ్యో, ఈ నలంద యూనివర్సిటీని తగలబెట్టి అన్ని వేల మంది తలకాయలు కోసారు, వచ్చిన వాళ్ళు 17-18 మంది. అది కాల్వడానికి ఆల్మోస్ట్ కొన్ని డేస్, కొన్ని మంత్స్, మోర్ దెన్ 6 months. అంటే అన్ని పుస్తకాలు ఉండేనా మన దగ్గర. ఒక అసమర్థుడు శాంతి గురించి మాట్లాడకూడదు. అసలు బ్రహ్మచర్యం అంటే ఏంటి, ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యే విధంగా చెప్పండి. చాలా మంది పెళ్ళై కొంతమంది పిల్లలు కలిగాక ఆపరేషన్ చేసుకుంటారు. ఆపరేషన్ ఎందుకు చేసుకుంటారు? మళ్ళీ పిల్లలు పుట్టకుండా. మరి కామం ఎందుకు? ఇప్పుడు సన్యాసులు గుండు చేసుకొని పిలక పెట్టుకోవడానికి కారణం ఏంది? మనకి బ్రహ్మరంధ్రం. నీకు గంజా ఇచ్చిన వాడు మందు తాగు, ఏ బ్రో ఏంటి ఈ రోజుల్లో కూడా నువ్వు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తేవచ్చు. ఈవెన్ బ్రహ్మాస్త్రం ఆడపిల్లని బట్టలు తిప్పదిప్పి ఇంకో ఆడది దాని వాడికి సహకరిస్తూ యాసిడ్ పోసి వీడియో తీసి నాశనం చేస్తుంది. ఈ శరీరాన్ని అనుభవించడానికి ఇంకో చనిపోయిన శవం మీద పడి నా దగ్గరికి వచ్చావా? ఈ శ్రద్ధలో కొంచెం కృష్ణుని మీద పెట్టుంటే మోక్షం పొందుండేవాడు కదా. మీరు అన్నారు కదా హనుమంతుడు బాగా తెలివైన వాడని. ఆయనను చూసి ఈ రోజున్న వాళ్ళు నేర్చుకోవాల్సినది ఓల్డ్ నేర్చుకోవాలి. హనుమంతుడికి కొన్ని లక్షణం ఏంటంటే అసలు బాకీ పెట్టుకోడు, అది అప్పుడు వ్యతిరేకం. సాధుల పాలిట ఇంద్రుడవన్న, అసురుల పాలిట కాలుడవన్న, అష్టసిద్ధినవ నిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా. రాధా మనోహర్ దాస్ ప్రభుజీ, వెల్కమ్ టు వివేక్ టాక్ షో. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధే రాధే. రాధే రాధే. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఒక యువతకి వాళ్ళు భగవద్గీత చదవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టేలా భగవద్గీత సారాంశం చెప్పండి. భగవద్గీత నువ్వు ఎలా తింటే బాగుంటుంది, ఏం తింటే బాగుంటుంది, ఎలాంటి వాళ్ళతో ఉంటే బాగుంటుంది చెప్తుంది. నువ్వు మందు కొట్టేవాడిని పక్కన ఉంటే నువ్వు కూడా పురుగు మందులు తాగి చచ్చిపోయే స్థితికి వచ్చేస్తావు. అది గొప్పేం కాదు, అది గొప్పేం కాదు. నీ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో నీకు గంజా ఇచ్చిన వాడు మందు తాగు, ఏ బ్రో ఏంటి ఈ రోజుల్లో కూడా వాడు లత్కురు, వాడు నీకు డిస్కరేజ్ చేస్తాడే, తాగమని చెప్పి ఎంకరేజ్ చేస్తాడే. ఈ రోజుల్లో ఏందిరా ఇంకా పప్పు ముద్దలాగా, కమాన్ బ్రో ఎంజాయ్ ఈట్ చెప్తాడే. వాడు దొంగ, నీకు శత్రువు వాడు. యాక్చువల్గా నిన్ను పొద్దున్నే నిద్రలే అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్. నువ్వు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తేవచ్చు, బ్రాహ్మీ ముహూర్తాన్ని వెనక్కి తేలే. అంటే టైమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బ్రహ్మ. ఎవ్రీథింగ్, ఈవెన్ బ్రహ్మాస్త్ర, ఎవ్రీథింగ్ యూ కెనాట్ బ్రింగ్ బ్యాక్. కాబట్టి ఏదో సినిమా పాటలు పాడేసేసి ఎంతో చిన్నది జీవితం అని సాంగ్స్ వేసేస్తే తర్వాత నీ పూలేసి నీ మీద కూడా సాంగ్ వేస్తారు శవం మీద. ఇప్పుడు సినిమా వాళ్ళు చాలామంది పొద్దున్న లేచేవాళ్ళు ఉన్నారు తెలుసు. బ్రహ్మానందం అని చెప్పాడు, అసలు 6 తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నాడు ఆయన. ఇంకా ఆ తర్వాత ప్యాకప్, నో మేకప్, ఓన్లీ ప్యాకప్, గో బ్యాక్. పెద్ద ఎన్టీఆర్ పొద్దున్న 2:30 లేచేవాడంట. వాళ్ళ బాడీని మెయింటైన్ చేశారు, లైఫ్ లీడ్ చేశారు. వాళ్ళ వ్యక్తిగతాల్లో లోపాలు ఏమన్నా ఉంటే ఉండుగా, అది అనవసరం. వాళ్ళకి తెలుసు. ఇంతెందుకు అఖిలేష్ నాగేశ్వరరావు చెప్పాడు, వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఆయన చెప్పాడు ఓపెన్గా. నేను ఇంటర్వ్యూ లేదు, మనకు ఆయనలాగా ఏమీ అందమైన స్పర్ధ రూపం ఏం లేదు, హైటు లాగు ఏమీ పర్సనాలిటీ లేదు, మనకు ఉన్నది ఇది, వాక్ ఉంది, డ్యాన్స్ వచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ రాకుండా మెయింటైన్ చేసి అని చెప్పాడు. పుట్ట రాకుండా మెయింటైన్ చేసాడు కదా. అవును, నేను చెప్పాడు, నాగార్జున చెప్పాడు, ఏదో జోకేసాడు. అది అయితే బాబు నేను అందుకే పొట్ట బట్ట రాకుండా జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు. వి షుడ్ లెర్న్. వాట్ ఇస్ ద ప్రాబ్లం? లెర్న్, డూ వర్కౌట్స్. ఏది తీసుకోకూడదు తీసుకోకు,
నీ కోసం. తర్వాత ఊళ్ళో వాళ్ళు అది నీ కోసం. పొద్దున్నే మౌనంలో ఉంటాను, వీళ్ళకి తెలుసు. కషాయాలు తాగుతాను. ఏం కషాయం తాగుతారు? ఉంటాయి చాలా, ఈ వేప, నేరేడు ఇలాంటివి. కాబట్టి పొద్దున్నే డే స్టార్ట్ విత్ బెటర్. దట్స్ మేక్స్ బెటర్. అది గో టు గెటర్. ప్లీజ్ బికమ్ కట్టర్. సో మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయండి. ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు భగవద్గీత. మంచి ఫ్రెండ్స్తో ఉంటే మంచిగా ఉంటారు, చెడు ఫ్రెండ్స్తో ఉంటారు. కారణం గుణసంగస్య అసద్యోనిషు. గెట్ డిఫరెంట్ లో ప్రొఫైల్ బర్త్స్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ అసోసియేషన్. ఇది చాలా చెడ్డ జన్మలు ఎందుకు వస్తాయంటే చెడ్డ స్నేహాల వల్ల. బట్ మంచి స్నేహం చేయి. మంచి అంటే ఏంటి? నేను ముంచేది కాకూడదు. చాలామంది ఫ్రెండ్షిప్ పేరుతో అప్పులు, తప్పులు, తర్వాత ముప్పులు, బాడీ గోస్ట్ నిప్పులు. నెక్స్ట్ డే ఫ్రెండ్స్ 18 పప్పులు. 10 days సెరమనీలో అయిపోయింది. ఇప్పుడు ఆయన పేరు ఏమిటండి? మన రామోజీరావు గారు చనిపోయారు కదా. అవును. ఎన్ని కోట్లు సంపాదించుంటాడు? 1000 కోట్లు, లక్షల కోట్లు. ఎంత పట్టుకెళ్ళాడు? ఏం పట్టుకెళ్ళలేదు. కానీ ఉన్నన్నాళ్ళు ఉపాధి కల్పించారుగా. అవును. ఉపకారం చేసింది. ఉదాహరణ చెప్పా. అదే. కాబట్టి చచ్చిపోవడం పెద్ద గొప్ప ఏం కాదే. చచ్చిన తర్వాత కూడా బతకాలి, అది గొప్ప. అందుకని ఇంకా చాలా టైం ఉంది. అంటే ఇది నెంబర్ 1 ఫూల్. ఇక్కడ 3 + 6 ఉన్నాను నాన్న. ఇవాళ రాత్రి పడుకుంటాం, రేపు లేవడం మన చేతిలో లేదుగా. అందుకని ఏ రోజుకి ఆ రోజు థింక్ టుడే ఈజ్ లాస్ట్ అండ్ మేక్ ఇట్ బెస్ట్. దట్ ఈస్ మస్ట్. ఇంకా టైం ఉందంటే వరస్ట్. అందుకని పాజిటివ్గా ఉండండి, కానీ టైం వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ చేయకూడదు. చదువు, విను, టైం మాత్రం వేస్ట్ చేయదు. కాలో గచ్చ ధీమత. కాలాన్ని చక్కగా గడపాలి. ఇవాళ పడుకుంటే అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలి. అంటే నీకు మనస్సు లోపల సంతోషం ఉండాలి, శరీరం అలసిపోవాలి. మనసు అలసిపోవద్దు, కానీ మనసు యాక్టివ్ ఉండాలి. శరీరం అలసిపోవాలి కానీ మనసు యాక్టివ్ ఉండాలి. సో లోపల నెగిటివిటీ ఉండకూడదు. ఇప్పుడు నాకు ఆయన పెద్ద మనిషి గొడవ అయిపోయిందండి అనుకోండి. అతను ఎవరో కూడా తెలియదు నాకు అనుకోండి. ఇంకా నేను ఇంటికి వచ్చి నిద్రను ఆపుకుని ఆడికి ఫోన్ చేసి, నాకు ఎవరికి ఉపకారం? ఆడితో మాట్లాడు ఏమైనా ఉంటే. ఏం పేరు సార్ మీ పేరు? ఆ సీనుతో మాట్లాడు. సీన్ ఏంటో సీనుతో మాట్లాడాడు. దొరకపరిచాడు, ఇలా చేశాడు, వీడు ఎలా చేశాడు, ఎందుకు ఉపకారం? అడిపోవాలి. అందుకే ఇంగ్లీష్లో చెప్తాను. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్ వన్, ఐ కెనాట్ రిలేట్. ఇమిడియట్లీ డిలేట్ వితౌట్ లేట్. ఐ క్లోజ్ మై గేట్. దట్ ఈస్ దేర్ ఫేట్. నాకొక్క శత్రువు లేడు. పబ్లిక్ కూడా చెప్తాను, నాకొక్క శత్రువు లేడు. కానీ మిమ్మల్ని శత్రువు అనుకుంటారు చాలా మంది. అదే వాళ్ళ లో ప్రొఫైల్. ఇప్పుడు సెల్ ఇక్కడ లేదు. ఒక ఆవిడ పంపించింది మెసేజ్, మస్కత్ ఆవిడ. మధ్యాహ్నం ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వినిపించాను. రే రాధమనోహర్, గుండు పిలక అన్ని తిట్టేసేసి, గోదావరి అంటేనే మర్యాద కదా, ఆ గోదావరిలో పుట్టి గోదావరి జిల్లాలో, రే చాకు పెట్టి పేక కోసేస్తాను రా. ఇది ముష్టి పుస్తకం కోసం. 40 మంది తాగుబోతులు రాసిన ముష్టి పుస్తకం కోసం. మన దేశానికి సంబంధం లేదు. అందులో ఎవడు పుట్టినాడు దానిలో. ఒక స్త్రీ అలా దిగజారిపోయిందంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ దట్ బొగడ బుక్. సో అందువల్ల ఇక్కడ రాముడి లాంటి క్యారెక్టర్ కావాలి. రాముడి దగ్గరికి వచ్చి రాముడు చెప్పాడు, రావణాసుడు చచ్చిపోయాక విభీషణుడికి తలకూరి పెట్టాను. అవి నేను పెట్టను, వాడి క్యారెక్టర్ సరైంది కదా అన్నాడు. చచ్చిపోయాక మరణాంతే నవైరం. చచ్చిపోయాక వైరం ఏంటి? నువ్వు పెట్టవా? నువ్వు నేను బ్రదర్స్ అని ఆల్రెడీ అనుకున్నావు. సో ఈజ్ ఆల్సో మై బ్రదర్, నేను పెడతాను. అది రాముడు, అది క్యారెక్టర్. అందుకని ఆ పెక్కువ చేస్తాను మా నేను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. ఇంకా పిండా కూడా ఏముందా, ఓ చెంప మీద కొడుతూ ఇంకో చెంప మీద కొట్టు. దట్స్ వై దట్స్ బుక్ ఈజ్ కాల్డ్ BOKADA. మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో చాలా వరకు విషయాలు దాచారు కదా స్వామి. ఇప్పుడు
ఆ దాచిన విషయాలు ఏదైనా ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి. మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కోసుకున్న వాళ్ళే మన విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల అది కోత కోయబడిపోయింది మనకి. అక్కర్లేని దరిద్రులందరూ అక్బర్ ది గ్రేటు, ఈ పొరంబోకులంతా గ్రేట్ అయిపోయారు. మసూరినా ఎకవు మసూర్ నాయకుడు ఎవరైనా తెలుసా? ఖుదీరాం బోస్ తెలుసా? చాలామంది చరిత్రకి అందకుండా పోయారు, ఎందుకంటే నీచులు పరిపాలనలో రావడం వల్ల. అందుకని అసలైన చరిత్ర ఎలా బయటకు వస్తుందంటే మనం స్కూల్స్ బాగా పెట్టాలి. ఇప్పుడు ఒక చోట 4-5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఒక ఆవు బొమ్మను తీసుకొచ్చి దాని మెడ మీద ఒక ఎర్ర రంగు దిపోసి కత్తితో ఇలా కోస్తారు. 4-5 ఏళ్ల పిల్లలు అంటే భవిష్యత్తులో వాళ్ళు ఆవుని అలా కొయ్యాలని ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు? ఆ మతంలో పెద్దోళ్ళు. ఓకే, అలాగే వాళ్ళ స్కూల్లో ఓ పిల్లలకి ఆ టీచరు కత్తి చెక్క తీసుకొచ్చి మీరు పెద్ద అయ్యాక హిందువుల మెడలు ఎలా కొయ్యాలి అని నేర్పిస్తున్నారు. నేనేమంటే వాళ్ళు ప్రమాదమే, కానీ వాళ్ళకంటే ప్రమాదం ఎవరు? మనం అంతా అన్నదమ్ములు, రఘుపతి రాఘవరాజారావు, ఫ్రంట్ బ్యాక్ నాకెత్తాం, అన్ని మతాలు ఒకటే అనే దరిద్రులు ప్రమాదం, ఇంటి దొంగలు. అసలు మనకి ప్రమాదం ఆ మతం ఈ మతం కాదు, ఈడు మన ఇంటి దొంగడితో ప్రమాదం. అందుకని మన చరిత్రని భ్రష్టు పట్టించి హీరో అంటే ఎవరు? శివాజీ. హీరో అంటే ఎవరు? నేతాజీ. హీరో అంటే ఎవరు? సంభాజీ. హీరో అంటే ఎవరు? భగత్ సింగ్. హీరో అంటే ఎవరు? రామదాసు. ఎందుకంటే రాముడికి ఎంత తెచ్చాడు హైదరాబాద్లో గోల్కొండకి కదా. హీరో అంటే ఎవరు? పోత్నా. ఒక పాట ఉంది, ఏం పాటది? అది పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా, నా వీర తెలంగాణమా. ఎవరు? గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. గద్దర్ విచ్ చెద్దరు ఓసారి గెలిచాడు, అదే అన్నాను, గద్దర్ విచ్ చెద్దరు. గట్టిగా పడాడు కదా. అవునే పౌరుషం. పౌరుషం అంటే ఏంటి? ఈ నేల, ఈ నీళ్లు, దీంట్లో పుట్టిన గొప్పవాళ్ళు. ఈ పౌరుషం ఉన్నాడు ఎవడో అన్ని ఒకటి అంటాడా కదా. పోనీ ఎవడో పాత చరిత్ర పక్కన పెడదాం. వరంగల్ వెళ్ళావా? భద్రకాళి గుడి తెలుసా? ఇంకో గుడి ఉంది తెలుసా? శివాలయం. అవును, పక్కనే ఉంటుంది. తెలుసా పెద్ద శివాలయం? అవునవును. ఎవరు కట్టించారు అది? యాక్చువల్గా బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు ఉంటారు ఆ గుడిలో, కానీ మిగిలిన ధ్వంసం అయిపోయింది, శివాలయం మాత్రం మిగిలింది. కాకతీయులు కట్టించారు, దాని వయసు 1100 సంవత్సరాల పైన. కాకతీయులు తవ్విచ్చిన బోల్డెన్ చెరువులు ఇప్పటికే ఉన్నాయి. మరి ప్రతాపరుద్రుడి గురించి పాఠం లేదు, రుద్రందేవి గురించి పాఠం లేదు. 10 ఏళ్ళు బొందుగాలు పరిపాలించినా కూడా ఏం లేదేంటి? ఉండాలా? ఉండాలి. మేది తెలంగాణ పౌరుషం? అవి మర్చిపోయారు. మనం జస్ట్ సంక్రాంతి మీద ప్రోగ్రాం పెడితే ఎలాగండి? అని మతాలు ఒకటిని పోనీ పక్కన పెడదాం. నిన్నేదో ఎవరో జై హింద్ అనలేదు, ఎవరో భారతమాత జై అనలేదు, అక్కడ వందే మాత్రం పాడలేదు, లేకపోతేనేమో జనగణమన పాడలేదని ఓ ఫీల్ అయిపోతున్నారు. 5 ఏళ్ళు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక ఆయన, హోమ్ మినిస్టర్. పడాడా? పడాడా? నువ్వు బయ్యా అనుకునేవాడు జనగణమనే పాడకపోతే నీకు బయ్యాలు అవుతాడు కుయ్య కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు చేయాలి? అయ్యేం లేవు, అవి మాట్లాడుకో, ఏం జరగవు. నువ్వు స్కూల్ పెట్టు, నువ్వు ఎదుగు, ఎర్న్ లెర్న్ బిఫోర్ బర్న్. ఏంటి? ఎర్న్ లెర్న్ బిఫోర్ బర్న్, దిస్ బాడీ గెట్ బర్న్. అదొకటే మార్గం. నువ్వు ఎదుగో, ఎదుగు, ఏ స్థితి కన్నా ఎదిగి స్కూళ్ళు పెట్టు. వాళ్ళు ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి రెడీగా ఉన్నారు. నీ పక్కింటోడే, నీ వెనుకుంటాడే, నీతో కలిసి బిర్యానీ తిన్నోడే, నీకు ఇప్పించున్నాడే, నీ పెడతాడు. కాబట్టి మారాలి హిందువులు మారాలి, ఎదగాలి హిందువులు ఎదగాలి. మీరు ఇంత ధైర్యంగా అందరినీ తిడుతుంటారు నేనా? కదా. ఎవరన్నా తిట్టినా? అంటే మాటలు ఎంత దారుణం.
అంటే ఒక్కరిని తిట్టానో చెప్పండి. అంటే తప్పు చేసిన వాళ్ళని ఐ మీన్ కదా, ఎవరైనా తిట్టేది నేను క్షమాపణ కూడా చెప్తా. అంటే వాళ్ళకి అంటే మీకు థ్రెట్ నాకు తెలియక అడుగుతున్నాను నాన్న. ఇప్పుడు మీ అందరికి బొచ్చు బాగానే ఉంది కదా, ఆయన కొంచెం తక్కువ ఉంది. సో నేను ఫుల్ గుండు. సో బొచ్చు గురించి మేమిద్దరం ఎక్కువ డిస్కస్ చేయకూడదు, ఎందుకని తక్కువ ఉంది కాబట్టి కదా. ఇప్పుడు స్వామివారు మీరు గుండు చేసుకున్నారు అన్నారు, రేపు ఇది కూడా ఉండదు, రేపు మార్నింగ్ ఇది కూడా తీసేద్దాం, ఈ గుండు మొత్తం సాఫ్గా అయిపోద్ది. గుండు చేసుకుంటే గుండు అంటే తప్పులేదు కదండి. బట్టలంటే బట్టతల, పొట్టుకుంటే పొట్టుడు, లావుంటే లావుడు, తప్పేలేదు కదా. హట్ అయిపోవడానికి ఏముంది సార్, తిట్టేందుకు అవుద్ది అంటే మీరు ఇట్లా అంటుంటారు కదా, థ్రెట్ ఏముండదా మరి? ఇంతమందిని అంటుంటారు, నేనేమన్నాండి అంటుంటారు ఇన్ ద సెన్స్ వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటేమో కదా. కాదు, బావలో బామర్దులు దెబ్బతింటే పక్కన పెట్టు. అసలు నేనేమన్నాను, ఎవరినేమన్నా ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడే అన్నారు కదా మీరు, ఒక కాల్ ఒక ఆమె మెసేజ్ పెట్టింది వాట్సాప్ లో, పీక్ వస్తాం ఇది అనేసి. తప్ప ఆవిడదే నాదే? అదే మరి నేను అనేది అదే అంటున్నాను. ఇంత అంటే ఇట్లా థ్రెట్స్ ఉంటాయి, అంత దిగజారిపోయింది ఆవిడ. బాధపడుతున్నాను, అమ్మ అని పిలిచాను. మీరు దిగజారడానికి కారణం పనికిమాలిన పుస్తకం కదా. అక్కడ మీరు ఎక్కడో ఉన్నారు, వేరే మస్కట్లోనే ఎక్కడో, ఆ బుక్ అక్కడ ఏదైనా సముద్రం ఉంటే పాడేసేయండి, చక్కగా గోదావరి ప్రేమ మర్యాదగా ఉండండి అని చెప్పాను. సో మనిషిని దిగజార్చే పుస్తకాలు మనకెందుకు అంటున్నా. సర్వేజన సుఖినో అంటోళ్ళు కావాలి, మనంతా ఇక్కడ ఉన్నవే కదా, మనందరం సేమ్ డిఎన్ఏ కదా. ఇప్పుడు మీరు మరి ఇవన్నీ థ్రెట్స్ వస్తుంటాయి కదా, మరి మీకు ఏమి భయం అనిపించదా వాళ్ళ ఇవన్నీ బెదిరింపు కాల్స్, బెదిరింపు మెసేజెస్ వస్తుంటే? ఇప్పుడు అందంగా చెప్పనా, చెప్పండి. లాస్ట్ రావణాసురుడు ఎవరు వెళ్ళనా, కానీ అతనికి పౌరుషం ఉందిగా. ఉంది. సీతాదేవి చెట్టు కింద ఉన్నప్పుడు అతను వచ్చి నేను చాలా తోపు తెలుసా నీకు, అందరు నా కంట్రోల్లో. నిజం కూడా యాక్చువల్గా ఏంటంటే, ఇతను ఎప్పుడున్నా మండోదరి ఒడియాలు ఎండబెట్టుకోవాలంటే సూర్యుడిని కింద దిగో అంటే దిగేవాడు. అదే లెవెల్ ఆయన ఇంట్లో. లైటింగ్ సరిలేదు, కింద దిగంటే చంద్రుడు దిగేవాడు. ఏంటి అంత ఎండ ఉండకూడదు, ఎప్పుడు 20లో ఉండాలి అంటే సూర్యుడు 20లో ఉంటాడు. ఇంకా ఏసీ ఆన్ చేసుకుని పెట్టినట్టే అలా కంట్రోల్ చేసేవాడు నవగ్రహాలు. అలాంటి వాడు, అంత పవర్ఫుల్ పర్సను సీతాదేవి దగ్గరికి వచ్చి, నేను చాలా పవర్ఫుల్ తెలుసు కదా, మనం అంటే ఇంద్రుడికి చంద్రుడికి అందరికీ అని చెప్తాడు. ఇంకా రావడు, అడవిలో అక్కడ ఏ మృగం తినేస్తుంది, వేస్ట్, రావణుడు ఏం చేయలేడు, అది ఇదంటే. అవునవును, నువ్వు చాలా చాలా గొప్పోడు. మరి ఎంత గొప్పోడు అంటే, నువ్వు ఓసారి జైల్లో ఉన్నావు 1 month తెలుసా అంటది. ఇతను 1 month జైల్లో ఉన్నాడు తెలుసా. ఎందుకున్నాడు? ఓసారి స్నానం చేస్తున్నారు ఎవరు, రావణాసురుడు. వాటర్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, మోటార్ అయింది అంటాం మనం. అది నదిలో నీళ్ళు అయిపోయినాయి. నదిలో నీళ్ళు ఎదిగైపోతే స్నానం చేస్తుంటాడు. వెళ్ళి చూసా అన్నాడు. ఎవడో వెళ్ళాడు, చూసి సార్ అక్కడ ఒక ఆయన 1000 చేతులతో ఇలా అడ్డం పెట్టాడు సార్ అని వెళ్ళిపోయాడు. ఎవరత్నం? కార్తవీర్యార్జునుడు. సార్ మీరు వాటర్ ఆపేసారు, చేతులు పెట్టి అది ఇది అన్నాడు. అంతే, లోపలేసాడు. 1 month జైల్లో ఉన్నాడు. సీతాదేవి ఎనాలిసిస్ చూడు. సీతాదేవి ఏముందంటే, ఆ కార్తవీర్యార్జునుడు ఎవరి చేతిలో ఓడించబడ్డాడు? పరశురాముడి చేతిలో. ఆ పరశురాముడిని నిలువరించిన రాముడు నా రాముడు వస్తాడు నిన్నే చెత్తడే అని చెప్పింది. ఇంకా ఎనాలిసిస్ ఏంటో తెలుసా? అవును నువ్వు చాలా తోపువి కాబట్టే మా ఆయన ఇంట్లో లేనప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ని పెట్టి నన్ను తీసుకొచ్చాడు. అది కాన్ఫిడెన్స్. ఆవిడ ఒక్కతే ఉంది, ఎవడు లేడు సపోర్ట్. మనం అంతే. ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే అందులో ఒక అమ్మాయి కూడా ఉంది దాని వెనుక అని న్యూస్లో వస్తుంది ప్రభుజీ. దానికి అసలు సమాజం ఎట్టుపోతుంది అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే. అంటే ఒక అమ్మాయికి అన్యాయం చేస్తుంది కదా. ఏంది నువ్వేదో పెద్ద డౌట్ఫుల్ మాట్లాడుతున్నావు? మా దగ్గర వీడియో ఉంది. బంగ్లాదేశ్లో పందులు రేప్ చేస్తుంటే అమ్మాయే బట్టలు చించింది వాడు రేప్ చేయడానికి వస్తే. అక్కడ ఇల్లు తగలబెడుతుంటే హిందువుల ఇల్లు, ఆ పిశాచ మతానికి సంబంధించిన అమ్మాయి
వాటర్ బాటిల్ తెచ్చిస్తుంది వాళ్ళకి. పెద్ద విషయం ఉంది. ఇప్పుడు తాటకి ఎవరండి? తాటక ఎవరు? రాక్షసి. లేడీ కదా. లేడీ అయితే రాక్షసి కాదా ఏంటి? లేడీ అయితే రాక్షసి కాదా? రాముడు చాలా మంచోడు. గురువుగారండి ఇప్పుడు లేడీస్ కదండి అన్నాడు. లేడీ అయినా అది కేడీ, అది వేసే అని చెప్పాడు. కాబట్టి దే ఆర్ క్వాలిఫైడ్ టు బి చాపుడు. ఇప్పుడు ఫెమినిస్టులు ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్తారు మరి? అంటే ఫెమినిజం వేరు, పెడసరం వేరు. ఇది ఫెమినిజం వాళ్ళు పెడసరమేగా మన దేశంలో కదా. అంటే అది కూడా ఒక ఎజెండాతోనే నాన్న. ఇప్పుడు నువ్వు ఏ పేరైనా పెట్టబద్ద, కమ్యూనిజం, ఫెమినిజం, ఇంకో ఇజం, ఏ ఇజం పేరైనా పెట్టు. దే వాంట్ ద మెయిన్ ఎయిమ్ ఈస్ డిస్ట్రాయ్ ధర్మ, డిస్టర్బ్ ద కంట్రీ అండ్ డివైడ్ ద కంట్రీ. ఇదే ఇప్పుడు ఈ తొకడా గ్యాంగ్ ఉన్నారా? తొకడా అంటే ఏంటంటే మొక్కలు. యాక్చువల్ బొకడా గ్యాంగ్ అని అలవాలని. వీళ్ళు ఏమంటారు? ఏంటిది? కాశ్మీర్కో ఆజాదీ, ఇంకో దేనికో ఆజాదీ. ఏంట్రా బలిసేనా? ఇలా ఈ ఎదవలను పోషించేది ఎవరు? యూనివర్సిటీ. 45 ఏళ్ళోడు యూనివర్సిటీలో చదువుతాడా? ఆ బాత్రూంలో ఏం దొరుకుతున్నాయి? ఈ క్యారెక్టర్లెస్ ఫెలోస్ అందరూ కంట్రీ గురించి మాట్లాడతారా? కంట్రీని విడగొట్టడానికి. ఆడెవడో ఏదో వాడి పేరు తెలీదు, మతిలేని ప్రసాద్ ఏదో ఉంది ఇక్కడ, రాశాడు. మన సౌత్ ఇండియాని ఓ దేశం చేసేయాలంట. ఈయన తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేయాలి. మరి వయసు వచ్చిందిరా నీకు, కలుపు, నలుగురిని కలుపు నాన్న, విడగొట్టకు, చెడగొట్టకు. అసలు సౌత్ ఇండియాకి ఉత్తర భారత అంటాడేది సంబంధం లేదా? సంబంధం లేదా? కొత్త చెప్పులు కొనుక్కొచ్చాను నేను నిరూపించకపోతే. జ్యోతిర్లింగాలు తెలుసా? ఫస్ట్ ఏంటి? సౌరాష్ట్ర, సోమనాథంచ. రెండోది ఎక్కడుందమ్మా? ఏపీలో ఉంది. ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ అయింది కదా ప్రభుజీ, దానివల్ల వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఇంకా ఈ కంట్రీ మొత్తము ఇట్లనే జరుగుతుంది, వీళ్ళు ఏం జరిగినా ఏం పట్టించుకోరు ఇండియాలో అన్న టైప్లో పోర్ట్రే చేస్తున్నారు చాలామంది. దీని వెనక ఏదైనా అజెండా ఉందంటారా? ఎందుకు లేదు? ఇప్పుడు ఒక దొంగోడు దొంగతనం చేస్తే పరిగెడుతున్నారు, వెనకాల జనం వస్తున్నారు, వీడిని పట్టుకుంటారు, పట్టుకుంటే తన్నేస్తారు. వాడు ప్లాన్ చేశాడు. వాడు కూడా దొంగ దొంగ అని అనడం మొదలెట్టాడు. చూసేవాళ్ళకి అయ్యో అయ్యో ఎవరండి అక్కడే అటు అటు అని చెప్పాడు. అలాంటి దొంగ అక్కడ ఉంది ఇప్పుడు. హోమ్ మినిస్టర్ తనే, హెల్త్ మినిస్టర్ తనే, సీఎం తనే, చీఫ్ మినిస్టర్ తనే, ఇన్ని తనయుండి న్యాయం కోసం రోడ్డు, జనానికి రాడ్డు, చేసే ఫ్రాడ్, బికాజ్ మ్యాడ్. కలియుగంలో తాటక అవతారం. ఇప్పుడు మొన్న అక్కడెక్కడో ఇది జరిగింది, ఆగస్టు 15 జనగణమన చెప్పట్లే, భరతమాతకి జై చెప్పట్లే, వందే మాత్రం చెప్పట్లే, తినే దాంట్లో ఊస్తున్నారు, అమ్మలాంటి ఆవును కోస్తున్నారు, నీ కూతుర్ని పట్టుకెళ్ళి వేస్తున్నారు. అయినా నువ్వు ఇంకా బయ్య అంటావేంట? కుయ్య నీ నోట్లో ఇది వెయ్య. ఇప్పుడు ఎవరు మారాలి? ఎవరు మారాలి? నువ్వు మారాలి. నువ్వు తినేదేదో చూసుకుని మారాలి. యువర్ నేమ్ ఈజ్ శర్మ, యు ఆర్ ఈటింగ్ షవర్మ, రాస్కెల్. సనాతన ధర్మం అంటే చాలా మంది, అంటే మన వాళ్ళు కూడా ఇప్పుడు అది ఒక రిలీజియన్ అనుకుంటారు, ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ నేర్పించలేరు కాబట్టి. సనాతన ధర్మం గురించి చెప్పండి, అంటే అసలు ఎగ్జాక్ట్ డెఫినేషన్. సనాతన ధర్మం ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్, మూఢత్వం కాదు. ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవుణ్ణి నమ్మక్కర్లేదు, ఆమె ఏథిస్ట్ అని కూడా అనొచ్చు, అన్న కూడా నువ్వు బతుకుంటావు. అది ఎందుకు సనాతన ధర్మం? నువ్వు అదే ఇతర మతాల్లో నేను ఏథిస్ట్ని అంటే అసలు భూమిలో ఉంటావు అట్లా. అందుకని మనది హ్యూమన్ అండ్ డివైన్, మిగిలింది అంతా డీమెన్. అందుకే చూడండి, హిందువులు ఏ దేశం మీదకి వెళ్ళి దాడి చేయలే, ఆక్రమించలే, వాళ్ళ ప్రార్థనా కట్టడం మనకి అట్లే. అది మన గొప్పతనం. అది
ఇంకా ఏ పిశాచ మతాలు ఈ దేశానికి వచ్చి ధర్మనాశనం దేవాలయ ధ్వంసాలు ఇవన్నీ చేశారు మనకు తెలుసు. ఇక్కడ ప్రాబ్లం సనాతన ధర్మం గొప్పతనం తెలియాలి. అట్ ద సేమ్ టైం మన ధర్మనాశనం చేస్తున్న వాళ్ళు మన సోదరులు కాదని తెలియాలి. మనకున్న పెద్ద దుర్భావం ఏంటంటే ఏదైనా ఒకటే కదండి, ఎవడో చెప్పింది అన్నీ ఒకటే నిరూపించి చూస్తా, ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చేసేది. కాబట్టి సనాతన ధర్మం మాత్రమే ప్రపంచ శాంతిని ఇవ్వగలదు. బుద్ధిజం గురించి ఏం చెప్తారు స్వామీజీ మీరు? అదొక కాలానికి సంబంధించి వచ్చింది వెళ్ళిపోయింది అంటారా మొత్తం? ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండొచ్చు, కానీ ఆ బుద్ధుడు కోరుకున్న బుద్ధిజం అయితే ఎక్కడ లేదు. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా ప్రపంచ శాంతిని కోరుకునేది ఓన్లీ సనాతన ధర్మం అని, అప్పుడు నాకు ఆ డౌట్ రేజ్ అయింది నా మైండ్లో. అంటే వాళ్ళు కూడా శాంతిని లైక్ ప్రవచిస్తుంటారు కదా, సో వాట్ ఈస్ ఇక్కడ ఒక తేడా ఉందన్న. ఇప్పుడు నువ్వు ఆ పిల్లోడిని చాలా గౌరవిస్తావు, కానీ అన్న ఒకసారి సెలవు ఒకసారి ఫోన్ చేసుకుంటా అన్నాడు, తెలిసినాడు కదా అని ఇచ్చావు. వాడు అటు నుంచి లిఫ్ట్లోకి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఈ ఎంటర్లేదు పెండకూడలేదు గురించి మళ్ళీ వస్తాను పైకి వెళ్ళిపోతావు. ఎందుకని? ఫ్రెండ్ కాదు దొంగడు. అదేందే నీ రియాక్ట్ అవుతావుగా. అవును, అది సనాతన ధర్మం. అన్నాడు పీకి సెల తెచ్చుకుంటాం. నువ్వు చెప్పిన బుద్ధి ఉందే చాలా వరకు బుద్ధి లేని నిజం అయిపోయింది. దానివల్ల మన నపుంసకులు అయిపోయారు. సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, వాడు వచ్చి తగలేసి వెళ్ళిపోయారు. 10,000 తలకాయలకు వచ్చాడు. వీళ్ళు మంత్రం చేస్తున్నారు. ఈ చరిత్ర రాసిన చరిత్రకారులు అన్నారు, అయ్యో ఈ నలంద యూనివర్సిటీని తగలబెట్టి అన్ని వేల మంది తలకాయలు కోసారు, వచ్చిన వాళ్ళు 17-18 మంది. ఇది జరగకుండా ఉండాలంటే ఈ 10,000 మంది హాస్టల్లోంచి బయటకు వచ్చి ఫు అని ఉసుంతో కొట్టిపోయి ఉండేవాళ్ళు కదా. కాబట్టి నిన్ను నైరాశ్యంలోకి పంపేది, నిన్ను నపంచకుండా చేసేది మనకొద్దు. వీ వాంట్ సనాతన ధర్మ విచ్ ఈజ్ రెడీ ఫర్ పీస్ అండ్ మేక్ పీసెస్ ఆల్సో. రెండు. ఇఫ్ యూ వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్, నాట్ కోవర్ట్. ఎవరు చెప్పారు? భీష్ముడు చెప్పాడు. చేతగాని వాడిగా ఉండడానికి సనాతన ధర్మం చెప్పదు, భీష్ముడు చెప్తాడు. నీకు శాంతి కావాలా, బలంగా ఉండు, దృఢంగా ఉండు, అంతే. నువ్వేం కొట్టకలే తిట్టకలే, బలంగా ఉండు, అంతే. బలంగా ఉండు, అంతే. యుద్ధం చేయడానికి పవర్ ఉన్నవాడికే శాంతి గురించి మాట్లాడే అర్హత అంతే. అంతే కదండి. ఒక అసమర్థుడు శాంతి గురించి మాట్లాడకూడదు, అర్థమైందా? సమర్థులే మాట్లాడాలి. శాంతి ఈజ్ ఓన్లీ పాసిబుల్ బై స్ట్రెంగ్త్, నాట్ బై వీక్నెస్. ఇప్పుడు మీరు నలంద యూనివర్సిటీ కాలువబడ్డదని చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి, అది కాలువడానికి ఆల్మోస్ట్ కొన్ని డేస్, కొన్ని మంత్స్, మోర్ దెన్ 6 months. అంటే అన్ని పుస్తకాలు ఉండేనా మన దగ్గర? తాళపత్ర గ్రంథాలు ఈజీగా తగలబడతాయి, అలా తగలబడుతూనే ఉన్నాయి. అంటే ఈజీగా తగలబడేవి కూడా అన్ని డేస్, అంటే అర్థం చేసుకోండి ఎందుకు తగలబెట్టాడు. వాడికి ఉపకారం చేశారు, వైద్యం చేసి. అమ్మో వీళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంది, భవిష్యత్ తరాలు బాగుపడిపోతాయని తగలబెట్టాడు. అంటే వాళ్ళకి తెలిసిన విద్య ఏంటి? తగలబెట్టాం, తలకాయలు ఎగరగొడ్డాం, అంతే కదా. కానీ నేను బాధపడేది వాళ్ళ గురించి కాదు నాన్న. వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ పుస్తకం మస్తకం కరెక్ట్గా ఉన్నాయి. నువ్వు దరిద్రుడివి, నువ్వు మీన్స్ అన్ని మా తల ఒకటే కదండి ఈ రోజుల్లో ఏంటండి అంటాడు. బంగ్లాదేశ్లో ఎవరిని కోస్తున్నారు, ఎవరిని తగలబెడుతున్నారు, ఎవరిని వేలాడదీస్తున్నారు, ఏ శవాలని? చిన్న బిడ్డ పసిబిడ్డ లేకుండా తగలబెట్టేస్తున్నారు. ఆ చెరువు గట్టంటా శవాలే. ఆడపిల్లని బట్టలు తిప్పదిప్పి ఇంకో ఆడది వాడికి సహకరిస్తూ యాసిడ్ పోసి వీడియో తీసి నాశనం చేస్తుంది. ఇదంతా కేవలం దేనివల్ల వచ్చింది? మత పిశాచాల వలన కదా. కాబట్టి నువ్వు అసమర్థుడిలానే ఉండకూడదు, ఏదో పెద్ద దాడి చేసేవాడిలాగా ఉండకూడదు, జస్ట్ బలంగా ఉంటే చాలు. అంటే అసలు అన్ని 6 months కాల్చేంత ఏముండొచ్చు అంటారు? చాలా. అసలు అంటే మన లిటరేచర్ అంతే ఉందయ్యా. ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకాలు చదవడానికి నాకు 1000 ఏళ్ళు పడద్దు, అన్నీ ఉన్నాయి.
ఇంకా అప్పుడు మన దగ్గర ఎన్ని ఉండి ఉండాలి? ఇన్ని కాలిస్తేనే మన దగ్గర ఇంత ఉంది. ఇప్పుడు ఇన్ని కాలిస్తే ఎంత ఉంది, కాల్చకుండా ఉన్నది ఎంత? నీకు అర్థమయ్యే చెప్తాను. మా పెద్ద స్వామి వారు ప్రభుపాదులు వారు గురువుగారు చెప్పారు, ఐ కెన్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ 1 శ్లోక ఫర్ 1 year. భగవద్గీత శ్లోకం మీద, ఒక్క శ్లోకం మీద 1 year లెక్చర్ ఇస్తాను. ఎవ్రీ డే ఆన్ సేమ్ శ్లోక, బట్ డిఫరెంట్ పర్పస్. నేను కూడా అది విన్నాను స్వామి. ఏంటంటే మనకి ఫస్ట్ శ్లోకంలో ధర్మ అని వస్తుంది కదా, ఓన్లీ ఆ ఒక్క ధర్మ అనే వర్డ్ నే 1 year ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని అంటారు కదా. వై నాట్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని వస్తుంది అక్కడ ధర్మ. జస్ట్ అంతే. మీరు గమనించండి భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కదా. అవును. లాస్ట్లో ఏంటి? కిమకుర్వత. లాస్ట్ శ్లోకం సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఇక్కడ యాతో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర, అక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేతోత్సవం మామకా పాండవస్య కిమకుర్వత సంజయ. ఇక్కడ యాతో ఎండ్ అయింది కదా, అక్కడ యాతో మొదలైంది. స్వామి రీసెంట్గా నాగ చైతన్య అండ్ ఇంకా శోభిత వాళ్ళ ఎంగేజ్మెంట్ అవ్వగానే వేణుస్వామి ఇట్లా వాళ్ళ గురించి ఒక కమెంట్ చేశాడు కదా. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జ్యోతిష్యం పైననే పబ్లిక్లో ఒక నెగటివ్ అభిప్రాయం వస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఏమంటాను సార్, ఇప్పుడు మంచి మనిషికో మాట తర్వాతదో మాట ఉంది సార్. ఆల్రెడీ గట్టిగా నెల క్రితం నేను ఇక పైన ఏవో చెప్పను అని చెప్పి శుభ్మాని పెళ్లి చేసుకుంటూ ఉంటే ఇవన్నీ ఇదంతా అసలు సెన్స్లెస్ కదా. ఇప్పుడు జ్యోతిష్యం అనేది అడిగితే చెప్పాలి, తెలుసా మీకు? అవును. ఇప్పుడు నిన్ను చూసి వీడు రోజు రాత్రి మందు కొడతా, ఎంత అన్యాయం అసలు. పరిచయమే లేదా, నీ మీద ఒకటి వేసేయడమేనా? వీడు చూస్తుంటే రోజు గంజేదో అని, ఏంటి అన్యాయం సరిది కదా. నువ్వు జ్యోతిష్యం విలువ ఒకటి తీస్తున్నావా, హ్యూమన్స్ విలువ తీస్తున్నావు. కాబట్టి బెస్ట్ ఏంటి సార్, 2 చేతులు ఇచ్చాడు దేవుడు, ఎక్కడో చోట వాడిస్తే పోతుంది. అతనే వేరే వాళ్ళ చేతులు, అతని చేతులే అతను వాడితే బాగుంది. ఎందుకు సార్ ఇప్పుడు ఆ పెళ్ళి అది లొల్లు అవుద్దో ఇంకోటి అవుద్దో, నువ్వైతే శుభం చెప్పాలి కదా. నిన్ను అడిగితే చెప్పాలి, తెలుసా నీకు. ఇతను కాదు, ఎవడైనా మినిమం బేస్ లేకుండా ఎందుకు తన ఉత్పాతాన్ని కలిగించడానికి? తప్పు కదా నాన్న. నేను అడిగారా, నీ దగ్గరికి వచ్చారా? ఒక సన్యాసి జీవితంలో బ్రహ్మచర్యం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు బ్రహ్మచర్యం అంటే ఏంటి, ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా చెప్పండి. పెళ్లి చేసుకోకుండా ఉండడం బ్రహ్మచర్యం కాదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందు ఎల్లప్పుడూ రమించుతూ ఉండడం, అంటే ఆల్వేస్ కనెక్ట్ విత్ హయ్యర్ పర్పస్. ఇప్పుడు ఉదాహరణ, నేను వెళ్ళిపోవాలబ్బా తొందరగా. ఎందుకు వెళ్ళిపోవాలి? పొద్దున్న లేవడానికి. పొద్దున్న ఎందుకు లేవాలి? చల్ల చూడడానికి కాదు, టీ తాగడానికి కాదు, పొద్దున్న లేచి హారతికి వెళ్ళడానికి. హారతికి వెళ్ళాక జపం చేయడానికి, తర్వాత హోమం చేయడానికి, తర్వాత పూజ చేయడానికి, తర్వాత మేడకి ఆదిత్యం చదువుకోవడం, తర్వాత భగవద్గీత, మళ్ళీ పురాణం చదువుకోవడం. ఇలా అంటే ఇప్పుడు ఆల్వేస్ కరెక్ట్. ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే ఓన్లీ సీమన్ రిటెన్షన్ ఒక్కటేనా స్వామి? సీమన్ రిటెన్షన్ అసలు అవన్నీ కాదు. నువ్వు హయ్యర్ పర్పస్ పని చేయి. మళ్ళీ ఇప్పుడు ఇన్ని కుర్చీలు ఉన్నాయి కదా ఇక్కడ, నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలనుకో, లే అనకుండా ఈ కుర్చీలన్నీ ఒకటి తెచ్చి నీ మీద వేసేస్తే వెళ్ళిపోతావు. అవునా? బరువు పెరిగిపోయి తప్పించుకుంటావు కదా.
అలా నువ్వు ఏదో కంట్రోల్ చేయడం అసలు అది టాపిక్ కాదు. అది నీ టాపిక్ ఏంటి? హయ్యర్ పర్పస్. ఆ పని మీద ఉండు, ఆటోమేటిక్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి. నీకు సంబంధం లేదు కదా. నువ్వు ఖాళీగా ఉంటే నేను కంట్రోల్ చేయాలి అని. నువ్వు ఖాళీ లేవు కదా అసలు. అట్లా కంట్రోల్ చేయాలనుకుంటే ఇంకెక్కువ పెరుగుతాయి. అసలు ఎందుకది? నీ పని నువ్వు చెయ్యి. వెనకడికి ఎవరో ఒక ఆయన గురువుగారి దగ్గరికి వచ్చి నాకు దీక్ష ఇవ్వండి అన్నాడు. అని దీక్ష ఇచ్చాడు మంత్రం ఏదో. ఇగో బాబు, నువ్వు జపం చేసేప్పుడు చెప్పండి గురువు, నువ్వు జపం చేసేప్పుడు కోతి మా ఇంట్లోకి రాకూడదు అన్నాడు. సర్వనాశనం. ఆడు పట్టుకుని అరే కోతి, మొత్తం కోతి, సర్వనాశనం. అలా చేయకూడదు, అలా చేయకూడదు. అసలు మనకు అది అక్కర్లేదు. ఇప్పుడు మన ఖాళీ ఎక్కడ చచ్చింది? ఇంద్రియాలతో పడేయడానికి అవి ఖాళీగా ఉండొచ్చు, నువ్వు ఖాళీగా లేవుగా. చాగంటి గారు చెప్తారు చూడు, ఎంత ఉంటారండి పరమాచార్యులు వారు అని పడిపోతారు, సన్నగా ఉంటారు. అలాంటి ఆయన రామేశ్వరం పంబన్ బ్రిడ్జి మీద అలలు దప్ దప్ అని కొడుతుంటే ఆ రైలు యొక్క ఆయిల్ కారిపోయిన ఆ పట్టాల మధ్య రాళ్ల మీద నడుస్తుంటే ఆ గాలికి పడిపోతావా నువ్వు? రైల్లో కూడా భయపడతామన్నా తెలుసా నీకు? వెళ్ళేవు ఎప్పుడైనా? ఏంటి రైల్లో? ఎక్కడికి? ఎక్కడికి? రామేశ్వరం వెళ్ళవా? బ్రిడ్జ్ వెళ్ళలేదు. వెళ్ళి ఇప్పుడు కూడా రైలు అలా వస్తుంటే నీళ్ళు వచ్చే మనకు తగులుతాయి తెలుసా? రైల్లో ఆ సౌండ్కి భయం వస్తుంది, మనం భయం వేస్తుంది. అలాంటిది ఆ పెద్ద ఆయన నడిచి వెళ్ళిపోయాడు. యువతల పక్క నుంచి అవతల పక్క, అవతల పక్క నుంచి. కారణం ఏమంటారు? ఆయన నడక ఒకటే ఆయన నియమం. ఆయన మరి వాహనాలు ఎక్కరు, మరి పడిపోవాలిగా. ఆ గాలికి మరి ఎందుకు పడిపోలే? దట్ ఈజ్ పవర్ ఆఫ్ కంట్రోలింగ్ సెన్సెస్. అది బలం, దృఢత్వం. అది దృఢత్వం. అంటే ఈవెన్ గృహస్థునికి కూడా అవసరం అంటారా బ్రహ్మచర్యం? వై నాట్? ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏంటి ఉపయోగం? కుటుంబం బాగుంటుందిగా. బ్రహ్మచర్యం వల్ల కుటుంబం బాగుంటుంది. ఎందుకు బాగుండదు? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఆ సెంటెన్స్ ని? కాదా, ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే మై గృహస్థ డిసైపుల్స్ ఆర్ మై గృహస్థ బ్రహ్మచారి డిసైపుల్స్ అన్న. కాబట్టి నువ్వు సక్రమంగా ఉంటావు కదా, నువ్వు సక్రమంగా ఉంటావు, కుటుంబం బాగుంటుంది. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది ప్రభుజీ, అంటే మ్యారేజ్ అయినాక కూడా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చా అనేసి. మీకు ఆ బుక్ ఇచ్చానా? అవును. అందులో ఒక ఆన్సర్ చెప్తా. చాలామంది పెళ్ళై కొంతమంది పిల్లలు కలిగాక ఆపరేషన్ చేసుకుంటారు కదా. ఆపరేషన్ ఎందుకు చేసుకుంటారు? మళ్ళీ పిల్లలు పుట్టకుండా. మరి కామం ఎందుకు? పిల్లలు పుట్టడానికే కామక్రియ. మరి ఆపరేషన్ ఎందుకు చేశారు? పిల్లలు పుట్టకుండా. దాంట్లో ఏం రాశారంటే కేవలం గర్భం ధరించడానికే కామక్రియ జరగాలి. ఆ తర్వాత ఆపరేషన్ చేసి అలా చేస్తుంటే ఆవిడ ఒక కాలి కింద చెప్పులేంటిది, ఓ పర్మనెంట్ ప్రాస్టిట్యూట్ లాగా. ద పర్పస్ ఆఫ్ ఇంటర్కోర్స్ ఓన్లీ టు బెగెట్ ఎ చైల్డ్, నాట్ ఫర్ సెన్స్ ఎంజాయ్మెంట్. అంటే తప్పంటారా మరి అలా చేయడం? పర్పస్ ఏంటి? పిల్లలను పుట్టించడానికి. అంతే. అది కాకపోతే చేయకూడదు. అంటే ఏం జరుగుతుంది? ఏంటి అంటే లైక్ ఎనీథింగ్ అంటే తప్పు అంటారా దాన్ని? శాస్త్రం అయితే చెప్పింది తప్పు అని చెప్తుంది శాస్త్రం అయితే. మాతృత్వం కోసమే, ఇంకా మరో లేదు. ఎవరు బెర్నాడ్ షా ఎవరో చెప్పారు, జీవితంలో ఎవరైనా ఆ ప్రక్రియ ఎన్నిసార్లు చేయాలి అంటే ఒకసారి అన్నాడు. మరి ఒకసారినా అన్నాడు ఎవడు. ఇయర్లీ వన్స్ అన్నాడు. అంతేనా అన్నాడు. అంటే ఓకే, ఓ తెల్లగొడ్డ కొనుక్కు పెట్టుకో అని చెప్పాడు. అంతే, ఇంకేం చెప్పలే.
ఒక వైట్ క్లాత్ కొని పెట్టుకోండి అని చెప్పాడు. వైట్ క్లాత్ ఎప్పుడు పడతారు? కప్పడానికి, చనిపోయాక. అంతే. యు ఆర్ డెడ్. ఊర్ధ్వరేత అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి మనం ప్రతి క్షణం పర్పస్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ టు గెట్ అటైన్ మోక్ష. అది మానేసేసి ఇంకా అదో కుక్కలా పందిలా ఈ నా మాటలు కదండి. వృషభదేవుడు చెప్పాడు కుమారులతో, నాయం దేహో దేహబాజాన్ నృణాన్ కామాన్ కష్టాన్ అర్హతే విడ్భుజాయే. పందులు కూడా పొందే ఈ సౌఖ్యం కోసం ఈ మానవ జీవితాన్ని వ్యర్థం చేయకండి. అవసరం కొంచెం ఫుడ్డు, అవసరం నిద్ర, సస్టైన్ అవ్వడానికి అంతే. నాకు ఏజ్ ఉంటే కానీ నిద్ర పట్టదు, పరుపు ఉంటే కానీ నిద్ర పట్టదు అన్న మాటలు మాట్లాడకూడదు. ఈరోజు ఉన్న యూత్ చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు వాటికి. ఎవరు తయారు చేశారమ్మా? కారణం ఏంది మరి? అది ఎవరు తయారు చేశారు? అలా ఎవరు తయారు చేశారు చెప్పండి. ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు మేము ఉన్నాం, నీకు ఉదాహరణ చెప్తా. మా పెద్దన్నయ్య బావిలో నీళ్లు తోడేవాడు, చిన్న బకెట్లో ఆడు పోసేవాడు, మేము పట్టుకెళ్ళి గోళంలో పోసేవాళ్ళం అందరం. మా అమ్మ చపాతీ పిండి కలిపి ఒరే ఉండలు చేయమనేది, ఉండలు చేసేవాళ్ళం. బంగాళదుంప పాలు ఉడికిచ్చి తొక్కలు తీయమనేది, అమ్మ కూర చేసేది, మేము పూరి చేసేవాళ్ళం, అమ్మ వేపేది, మేము తినేవాళ్ళం. అలా అన్ని పనులు చెప్పేది మా అమ్మ. పేడ తీసుకొచ్చేవాళ్ళం, కల్లాపి వేసేది, బట్టలు ఆరేసేవాళ్ళం, అమ్మ ఒడియాలు పెడితే వెనకాల వెళ్ళి ఒడియాలు పెట్టేవాళ్ళం, కట్టెలు ఎండాకాలం పైన పెట్టేవాళ్ళం, నేను పెట్టా, దించమనేది, పైకెక్కి దించేవాడిని, అన్నీ చేసాము. పని చేయాలి, పని చేయించాలి. బాగా చదువుకో చదువుకుని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసి అంతే జరిగేది అదేగా. అందుకే పని చెప్పాలి. మాకు పిల్లోడు లేదు, ఆడపిల్ల లేదు, అన్ని పనులు చెప్పాలి, అన్ని పనులు. నేను ఇల్లు తుడిచాను, ఇంట్లో బట్టలు అంట్లు అన్ని పనులు చేసాం మేము అందరం అన్నదమ్ములు అందరం అన్ని పనులు చేసాం మేము. అసలు మొహమాటం ఏం లేవు, అన్ని పనులు చేసాం. మా అమ్మ చెప్పినవి, మా నాన్నగారు చెప్పినవి. అది ఇంకోటి ఏంటి, మాకు అసలు ఎదిరించడం మాకు తెలియదు. మమ్మీ నీకేం తెలదు, ఒక రాస్కెల్ అని అర్థం. అలా పెంచుతున్నా. బ్యాడ్ పేరెంటింగ్, కాజ్ ఆఫ్ డిస్ట్రెస్. ఇప్పుడున్న యూత్లో కొంతమంది అడిక్ట్ అయిపోతారు అలాంటి అలవాట్లకి, కానీ దాంట్లో నుండి బయటికి రావాలని కూడా ఉంటుంది, బట్ వాళ్ళు బయటికి రాలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఏదైనా సాధ్యమేనా? సాధన సాధ్యతే సర్వం. ఏదైనా టిప్ చెప్పండి వాళ్ళకి, సజెషన్. లైక్ ఇట్లా చేస్తే వాళ్ళు బయటికి రావడానికి కొంచెం ఈజీగా రావచ్చు అనేసి. సినిమా వాళ్ళు ఉంటారా, 40 దాటి 50, 60 కూడా వాళ్ళు యంగ్స్టర్స్కి ఎలా ఉంటున్నారు? ఏది మెయింటైన్ చేయాలి? పడుకోవచ్చుగా. నాగార్జున అడిగారు ఏదో ఇంటర్లో, సార్ మీరు రాత్రులు తినరు కదా అన్నాడు కిరవాణి. లేదు, తింటా, ఖచ్చితంగా తింటా, నేను భోజనం చేస్తా, కాకపోతే బిఫోర్ 7 చేస్తా, ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తింటా, స్వీట్ తింటా అని చెప్పాడు. మధ్యాహ్నం భోజనం మీరు రైస్ తీసుకోరా సార్? నో, తీసుకుంటాను. అయితే దంపుడు బియ్యం తీసుకుంటా, ఇంత అన్నం తింటా, ఇంత కూర తింటా, ఇంత ఆకుకూర తింటా, అదేదో చికెన్ తింటా, ఏవో చెప్పాడు. ఇంత బ్రౌన్ రైస్ తింటాను, మన ఆకుకూరలో ఒక 3 తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను. అయితే ఏం చేస్తాడు ఆయన? రోజు వర్కౌట్ చేస్తాడు, కర్రీ ఇస్తాడు దాన్ని తిన్నదాన్ని. చెప్పాడు మెటవాళ్ళు, కర్రీ తిని కరిగిస్తాడు. మనమేమో వరి లేకుండా పడి ఒర్లుతుంటే దేశమే గతి బాగుపడినో ఈశ్వరోమని కుర్రాళ్ళు ఉంటే. అంటే నేనేమంటే అంటే వీళ్ళతో చెప్తాను పిల్లలతో, ఒరే అసలు మీరు అమ్మని నాన్నని తర్వాత ప్రేమించండి, దేవుడిని తర్వాత ప్రేమించండి, దేశాన్ని తర్వాత ప్రేమించండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి చాలు. నేను ఎదగాలి అని ఒక లక్ష్యం పెట్టుకుని, అసలు లేదుగా, ఎదురుగా లేకుండా పడుకోవడం, లేపేవాడు లేకపోతే అబద్ధం రెడీగా. యాక్చువల్ రాత్రి చాలా లేట్ అయిపోయింది, రెడీ రాత్రి పెట్టుకుంటాడు అబద్ధం, పోతే అడగని చెప్పేతాడు. ఇప్పుడు నీకు నీ మీద ప్రేమ లేకపోతే నేను ఎవ్వడూ బాగు చేయలేడు నాన్న.
ఏమంటే ఇప్పుడు రేపు నేను నిద్ర లేకపోతే నన్ను ఎవరిని అడుగుతారా? ఎవరు అడగరుగా. అంటే దేవుడు మంగళహారతి నాకు ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు అప్పచ్చులు మీరు తిన్నారు, నేను తినలేదుగా. నేను నేను తిన్నాం. వెయిట్ పెరుగుతాను భయము, పొద్దున్న లేనని భయము. అందుకని నేను ఒక పడుకు కూడా తిన్నాను. ఈ పండ్లు ముక్కలు కూడా నేను తిన్న రాత్రులు. ఇంక లెక్చర్ ఇవ్వాలని అంతే తప్ప. అదే ఇంత తేనె నాకి పడుకుంటా, లేకపోతే చాక్లెట్ తిని పడుకుంటా, నేను బెల్లం మొక్క అంతే. అది కూడా రేరుగా నీళ్ళే. అందుకే మనకు ఉండాలి ప్రేమ, మన మీద మనకు ఉండాలి. నీ మీద నీకు ప్రేమ లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయడు. అందుకే లవ్ యువర్ సెల్ఫ్ అండ్ డెవలప్ యువర్ సెల్ఫ్. ఇది పడిపోద్ది. ఇప్పుడు పడిపోద్ది. ఇది పడిపోయే లోపల, ఇది పాడెక్కే లోపల ఏదో ఒకటి చేసి చచ్చిపో సొసైటీకి. నేతాజీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది ఫైటర్. బాలగంగాధర్ తిలక్ ఫైటర్. శ్రీశ్రీ రైటర్. నువ్వు జస్ట్ వెయిటర్. ఎవరి గొప్పగారు? ఆ ఫైటర్ స్పిరిట్ ఎట్లా బిల్డ్ చేయాలంటారు మన లోపల? బాగా విను, బాగా చదువు, పౌరుషం వచ్చేది. నువ్వేమో బాగా జొమాటోలో టమాటా బాత ఆర్డర్ ఇచ్చి రాత్రి 2 పడుకుని తినేసి. అంటే సెల్ఫ్ కంట్రోల్కి సొల్యూషన్ సెల్ఫ్ లవ్ అంటారా? సెల్ఫ్ లవ్ అని విత్ ఎయిమ్, లక్ష్యం అనేది ఉండాలి. ఇప్పుడు నేను మీకు పెట్టిన అప్పచ్చులు నేను కూడా తినొచ్చుగా. మీకు ఒక గోల్ ఉంది, అది అలా గోల్ ఉంది. అంటే ఆ గోల్ ఉంటే ఆటోమేటిక్గా అడిక్షన్స్ అన్ని తగ్గిపోతాయి. దిస్ ఇస్ వాట్ యూ వాంట్ టు సే. అంటే కదా ఇప్పుడు అడిక్షన్స్ తగ్గాలి అంటే ఒక గోల్ పెట్టుకోండి. నేను ఇప్పుడు రైలు ఎక్కాలన్నా మొన్న ఏ స్టేషన్లోను, తిరుపతిలోనా, ఇన్ని స్టేషన్లు తిరిగేస్తున్నాం కదా. రైలు వాడు తిట్టకూడదు. రేణుగుంట్లో వాడు అసలు డిస్ప్లే లేదు, మా భోగి ఎక్కడో, నాదేం పెద్ద బ్యాగు తెలియాలిగా. వాడు వచ్చాడు, పెద్ద ఎక్కువసేపు కూడా లేదు వాడు. మేము నా భోగి దగ్గరికి వెళ్ళేసరికి మూవ్ అయిపోతుంది అది. 2 బ్యాగులు లక్కీగా ఎవరో అక్కడ ఉన్నారు గుమ్మంలో, అది ఇచ్చాను బయలేలో ఎక్కాను. నా లక్ష్యం ఏంటి? మార్కాపురం వెళ్ళాను. మరి మార్కాపురం నుంచి మళ్ళీ అర్ధరాత్రి రైలు ఎక్కాను. అలారం పెట్టుకున్నాను, లేస్తే విజయవాడ వచ్చింది. 3 గంటలే గట్టిగా. ఇవి ఎదవలు లేరు, అసలు నిద్రలేవు అనుకున్నాను. పాపం వాళ్ళు వచ్చారు. మళ్ళీ దిగాం, మళ్ళీ ఆటో ఎక్కాం, వెళ్ళాం. మళ్ళీ అదే రోజు మళ్ళీ బయలుదేరాం, బస్సు ఎక్కాం, మళ్ళీ వచ్చాం. మళ్ళీ రేపు బస్సు ఎక్కుతాం, మళ్ళీ అహోబిలం వెళ్తాం. ఏముంది? ఓపిక లేదు, కానీ లక్ష్యం ఉంది. అది ఎనర్జీ లేకపోయినా లక్ష్యం ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది జనరేట్ అయిపోద్ది బాడీలో. నీకు ప్రేమ ఉండాలి, నీకు నీ మీద ప్రేమ ఉండాలి. మీరు సన్యాసంలోకి రావడానికి కారణం ఏంటి ప్రభుజీ? పుస్తకాలు చదువు. ఇప్పటికీ నాకు ఇష్టమైన పని వ్యాపకం, చదవడం. ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు? ఎన్ని చదివాను అది అంతా కౌంట్ ఏం కాదు, కానీ ఎన్ని చదవాలనుకుంటున్నాను అడుగు. ఎన్ని చదవాలనుకుంటున్నారు? నా దగ్గర ఉన్నవన్నీ. ఎన్ని ఉన్నాయి? డబ్బాల కొద్దీ ఉన్నాయి. మీరు ఇప్పటివరకు చదివిన పుస్తకాల్లో మీ బాగా ఇష్టమైన పుస్తకం ఏది? ఇంప్రెస్ చేసింది, నాకు చాలా ఇష్టమైంది ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, శిల ప్రభుపాదుల వారిది. మీకు ఇందాక బుక్ ఇచ్చానా? మళ్ళీ ఇవ్వండి. గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి చూపించు. 1 more ఫేవరెట్ మై బుక్. అలాగే మహాభారతం, అలాగే భాగవతం, ఇలా ఎన్నో పుస్తకాలు నాకు ఇష్టం. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక పేరు చెప్పినారు, ఫస్ట్ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. దాని గురించి చెప్పారా కొంచెం బ్రీఫ్గా? అద్భుతమైన పుస్తకం. అందులో 11వ పేజీలో ఒక మాట చెప్తారు. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరయవుతాయి అంటారు. అంటే మనందరి లోపల బోళ్ళంత భక్తి ఉంది, బోళ్ళంత ప్రేమ ఉంది, బట్ ఇట్స్ కవర్డ్. దాన్ని లేపడం ఎలా మరి? అదే చెప్పేది, కింద ఆన్సర్ ఉంది. శ్రవణాది శుద్ధ చిత్తే కరయవుతాయి. శ్రవణం చేస్తే, మననం చేస్తే, ధ్యానం చేస్తే, కీర్తనం చేస్తే, పఠనం చేస్తే, తపస్సు చేస్తే, అవి కొంచెం సింపుల్ వర్డ్స్లో చెప్తారా? వింటే, చదివితే, జపం చేస్తే నీలో ఉన్నటువంటి ఆ భక్తి, కృష్ణ ప్రేమ మేల్కొంటాయి.
ఇప్పుడు మీరు తులసిమాల వేసుకున్నారు కదా, అది ఎందుకు వేసుకుంటారు స్వామీజీ నార్మల్గా? తులసి నెక్ బీడ్ ఎందుకు అంటే తులసి కృష్ణునికి ఇష్టమైంది. అలాగే ఈ వైష్ణవ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు తులసిని ధరిస్తారు, అది నియమం. ఈ కంటివాలు ధరించడం అంటే మీకు ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ డివోటీ డిక్లేర్ చేస్తున్నాడు ఐఎమ్ ద డాగ్ ఆఫ్ గాడ్ అని. ఇప్పుడు అన్నీ కుక్కలే, అందరూ కుక్కలే అనుకో, బట్ ఇంటి కుక్కకి వీధి కుక్కకి తేడా ఉంది. బెల్ట్ ఉంటుంది ఇంటి కుక్కకి, అదేనమాట, వీధి కుక్కకి బెల్ట్ ఉండదు. అదే అలా ఎవరైనా వేసుకోవచ్చా మరి అది? అదే నియమాలు. అంటే ఏముంటాయి నియమాలు? ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం ఇలాంటివన్నీ వదిలేస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు సన్యాసులు గుండు వేసుకొని పిలక పెట్టుకోవడానికి కారణం ఏంది ప్రభుజీ? మనకి బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది. 8వ చక్రం అనుకోవచ్చా దాన్ని? 7 చక్రాలు కాకుండా 8వ చక్రం అంటే సైంటిఫిక్ రీజన్ ఏంటి మరి అది పెట్టుకోవడం? బ్రీఫ్ పేపర్ అదేందో సైంటిఫిక్ రీజన్ అంటే ఊర్ధ్వ ప్రాణం పైనుంచి పోవాలి. చాలామంది చచ్చిపోతారు కదా, చచ్చిపోయాక శవాన్ని తీయండి, అక్కడ 1, 2 ఉంటుంది. అంటే వాడి ప్రాణం అలా కింద నుంచి పోయింది, మూలాధారం నుండి కింద నుంచి. అది లోఫ్, వాడు మళ్ళీ పుడతాడు. అలా పోకూడదు, ఇక్కడి నుంచి పోతే వాడు మళ్ళీ పుట్టాడు. అంటే పిలుకుంటే ఇక్కడ నుంచి పోతుంది అంటారా? పిలకుంటే పోద్ది, ప్రాక్టీస్ ఉంటే పోద్ది. పిల్క అనేది కొంచెం సపోర్ట్ చేస్తుంది ఆ ప్రాక్టీస్కి. అది నీకు అదొక సింబాలిక్. ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు, అని పిల్లక పెట్టుకోడు, కానీ రోజు 64 మాలు జపం చేస్తాడు. భాగవతం 2 సార్లు చదివేశాడు తిరుపతిలో. నేను ఆయన ఒకేసారి దీక్ష తీసుకున్నాం. అని పిలకలేదు, అయితే ఆయన భాగవతం చదివాడు, జపం చేస్తున్నాడు కదా. కాబట్టి డ్రెస్సు ఇది కాదు, ఇది సింబాలిక్స్. ఇప్పుడు మీరు దీక్ష తీసుకోవడం గురించి అన్నారు. స్పిరిచువల్ ప్రాక్టీస్లోకి రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఆ దీక్ష తీసుకోవడం ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే వాళ్ళు సొంతంగా కూడా చేసుకుంటారు? ఏంటి డిఫరెన్స్ సొంతంగా చేయడానికి, దీక్ష తీసుకొని చేయడానికి? ఇప్పుడు వైద్యం ఎలా చేయాలి? పుస్తకాలు చదివేసి పుట్టకోసేయడమేనా? నో, షుడ్ గో టు ఏ సీనియర్ డాక్టర్ అండ్ లెర్న్. ఏం జరుగుతుంది ఆ దీక్షలో? అంటే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత యజ్ఞం చేస్తారు అగ్నిసాక్షిగా. అగ్నిసాక్షిగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దాని ముందు ఎగ్జామ్ ఉంటుంది, దానికి ముందు పుస్తకాలు చదివేది ఉంటుంది. అలా రాత పరీక్ష కూడా నేను రాశాను, అది వేరే కథ. సో ఈ నియమపాలన పాటిస్తూ అభ్యాసం చేసి ఈ పరీక్ష రాసి అగ్ని ముందు గురువుగారికి మాట ఇచ్చి, గురువుగారు జపం చేసిన మాల మనకిచ్చి మనం అలా కంటిన్యూ చేసి, అంటే ఆ గురువు దగ్గర ఉన్న పవర్ కొంచెం మనకు ట్రాన్స్ఫర్ చేస్తారంటారా? సోలో చేస్తే అది ఇంకా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అంటే శాస్త్రం చెప్పింది వినాలి, సొంతం చేస్తే అంతమైపోతుంది. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలా మంది అంటే స్పిరిచువల్ ప్రాసెస్లోకి స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు కూడా గురువుని వెతుక్కునే ప్రాసెస్లో ఉంటారు. కొన్నిసార్లు దొరకకపోవచ్చు. అలాంటి వాళ్ళకు మీరు ఏం సజెషన్ ఇస్తారు? నువ్వు ప్రయత్నం చేయి. శాస్త్రం ఏం చెప్పిందంటే గురువుని 2 ఏళ్ళు పరీక్షించు, అబ్జర్వ్ చేయి. గురువు లక్షణాలు శాస్త్రాల్లో ఉన్నాయి ఆయనకి అని పరిశీలన చేయి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి శరణాగతి చేయి. గురువుగారికి కూడా చెప్పింది శాస్త్రం, వాడిని 1 సంవత్సరం అన్నా ముందు పరిశీలన చేయి, వాడు క్వాలిఫైడే కాదా. మీ తమ్ముడు అంటే నీకు ఇష్టం, అందుకని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టావుగా, ఆ డ్రైవింగ్ వస్తేనే కూర్చోబెట్టాలి. మా తమ్ముడు అంటే చాలా ఇష్టం అండి, వాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాను అండి. ఆ కూర్చొని అందరూ కలిసి పెట్టెలో కూర్చుంటారు, పెట్టెలో. కాబట్టి గురువు ఎందుకు అంటే గైడెన్స్ ఇస్తాడు,
మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు. అందుకని పురంధరదాస్ ఏమంటాడంటే గురువిన గులామ నాదోదండ దొరైదండ ముక్తి పరిపరి శాస్త్ర ఓదిదిరేను వ్యర్థవాయ భక్తి. ఇఫ్ యు ఆర్ నాట్ స్లేవ్ టు యువర్ గురు, యువర్ భక్తి ఈజ్ వేస్ట్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న పర్సన్కి గురువు దొరకట్లేదు, కానీ స్పిరిచువల్ ప్రాసెస్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మరి మీరు? అతను ఇఫ్ ఈజ్ ఎ గుడ్ సీకర్ హీ విల్ గెట్. ఎందుకని లోపల పరమాత్మ కదా. అంటే మరి దొరకకపోతే ఈజ్ నాట్ ఎ గుడ్ సీకర్ అంటారా మరి? ఖచ్చితంగా దొరుకుతాడు. ఏమంటే అడవిలో వాల్మీకి నారదుడు దొరకగాలేంది, అడవిలో వెళ్తున్న ధ్రువుడికి నారదుడు దొరకగాలేంది. అంతర్యామి కదా అన్ని చూసేది, లోపల వాడు కదా గురువు. అర్జునుడు యుద్ధంలో గెలవడానికి హనుమంతుని పాత్ర కూడా ఉంది అంటారు కదా స్వామి. మాటిచ్చాడు. జెండాపై కపిరాజు అంటే ఎలాంటి పాత్ర ఉంది అర్జునుడు గెలవడంలో? అక్కడ ప్రత్యక్షంగా లేదు కదా, సపోర్ట్, మౌన సపోర్ట్ అంటారు. హనుమంతుడి వీరత్వం గురించి చెప్పండి స్వామి. హనుమంతుడు ఎంత చెప్తాను, తెలివైనడు. వీరత్వం ఎలాగా ఉంది, బుద్ధిమాన్ కదా ఆయన. ఇప్పుడు హనుమంతుడు కనపడ్డాడు, ఎప్పుడన్నా ఏ టెంపుల్ కన్నా వెళ్ళినప్పుడు సాష్టాంగం చేసి ఏం చెప్తాను తెలుసా ఆ శ్లోకం? హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ఠబల్గుణ సక పింగాక్షో అమిత విక్రమ ఉదదిక్రమశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణధాత చ దశగ్రీవశ్చ దర్ప ద్వాదశైతాని నామానికి బిందుస్య మహాత్మన అని చెప్తాం. అంటే ఏమిటి? హనుమంతుడు సీతాదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టినవాడు, లక్ష్మణుడికి ప్రాణదానం చేసినవాడు, రాముడి యొక్క హృదయాన్ని చల్లబరిచినవాడు. రాముడు ఎంత ఆనందపడిపోయాడంటే కౌలించుకుని సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమ సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధినవ నిధులకు దాతగా జానకీమాత దీవించెనుగా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ఎంత బాగుంటుందో కదా, ఆ భావనే గొప్పది కదా. అందుకే చెప్తారు సుందరో సుందరో రామ సుందరో సుందరే సీత సుందరో సుందరో కపి సుందరే సుందరే కావ్య సుందరే సుందరే వనః సుందరే సుందరే కపి సుందరే సుందరే కవి కిం న సుందరం. రాముడు సుందరం, సీత సుందరం, హనుమంతుడు సుందరం, వాల్మీకి సుందరం, వనం సుందరం, కావ్యం సుందరం, సుందరం కానిదే ఉంది సుందరకాండ. కాబట్టి ఆ సుందరకాండకి సౌందర్యకరుడు. సౌందర్యం అంటే ఏమిటి? అంటే ఏమిటి? అందం అంటే పైన తోడుకి యాక్స్ కొట్టి ట్యాక్స్ కట్టి పౌడర్ కొడితే అది అందం. కానీ సౌందర్యం అది కాదు. సౌందర్యం అమ్మకుంటుంది, అది అమ్మకుంటుంది. అలాంటి అందం సౌందర్యం ఏమిటంటే రాముడి యొక్క ఆనందాన్ని కోరుకుని హనుమంతుడు చేసిన ప్రయత్నం ఉందే అది సౌందర్యం. సౌందర్యం అంటే ఏదో క్రీములు అది కాదు. చాలా తెలివిగా వెళ్ళాడు, రిటర్న్ వచ్చాడు. వాళ్ళంతా చాలా ఎక్సైట్ కదా, గుండెలు బిగబెట్టి ఉన్నారు. ఏం చెప్తాడు కదా. మామూలుగా మనమైతే యాక్చువల్ బయలుదేరినప్పుడు దారిలో దత్తుగాడు కలిశాడు, కబుర్లే చెప్పాడు, తర్వాత దుర్గాప్రసాద్ వచ్చాడు. అసలు అక్కడ వాడికి ఎలా ఉంటుందండి, టెన్షన్ కదా. పొరపాటు అటు ఇటు ఏదైనా మాట్లాడితే ఏమైపోతుంది. అందుకని రావడం ఏమని చెప్పాడు కదా, సీతను చూసాను అనలేదు,
సీత అని మిగిలిన వినకపోతే వీళ్ళు వాళ్ళు అని పేరు గొడవ పెట్టేసి వానరులంతా దృష్ట్వా సీత అని మొదలుపెట్టాడు. చూచి తిని సీతన్ అన్నాడు. థ్యాంక్స్. మిగిలిన వినకపోయినా పర్లా. ఇలా విన్నెవరు కూడాను విజిల్స్ కేకలు ఉంటాయి. అలాగా ఇప్పుడు మీరు అన్నారు కదా హనుమంతుడు బాగా తెలివైన వాడని, ఆయనను చూసి ఈ రోజున్న వాళ్ళు నేర్చుకోవాల్సినది ఏంటి? బోల్డ్ నేర్చుకోవాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో. తెలివి అంటే సమయానికి తగు, అది తెలివి. ఈయన వెళ్తున్నాడండి ఎటు లంకకి. వెళ్ళేటప్పుడు మైనాకుడు వచ్చాడు. మీ నాన్నగారు నాకు చాలా తెలుసు, నాకు చాలా ఉపకారం చేశారు, అందుకని కొంచెం ఫ్రూట్స్ జ్యూస్ తెప్పించాను, తాగేసి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఏమండి అసలు అక్కడ న్యూస్ రాముడు వాళ్ళకి ఇవ్వాల్సిన జ్యూస్లో అయితే తాగుతారు. ఇక్కడ నేను చాలా ముఖ్యమైన పని వెళ్తున్నాను, రామకార్యం, అలా తెచ్చేసి వెళ్ళిపోయాడు. ఏంటి ఇంకేంటి సంగతులు అని ఫ్రూట్స్ తింటూ పొల మొక్కలతో కబుర్లు చెప్పలేదు. పని 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 పని. మళ్ళీ ఎవరు వచ్చారు? మళ్ళీ సొరస వచ్చింది. సురస. సు అంటే ఏంటి? దేవతలు పంపించిన ఆవిడ. మళ్ళీ ఏం చేశాడు? అని తెరిచింది. ఈయన పెద్దడు, ఇంకా పెద్దడైపోయాడు. ఆవిడ ఇంకా పెద్ద అవుదాం అనుకునే లోపల తక్కువ చిన్నోడయ్యాడు. సరే లోపలికి వెళ్ళి రౌండ్ వేసి వచ్చాడు. అమ్మ వస్తాను అని వెళ్ళిపోయాడు. గొడవ పెట్టుకోలే, పని ముఖ్యం. మళ్ళీ వెళ్ళాడు. సింహిక, ఏంటిది వెళ్ళలేకపోతున్నావు, ఇక్కడే ఉన్నావు, లాగేస్తుంది. దాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఇప్పుడు చాలా నావలు కనపట్లే, చాలా విమానాలు కనపట్లే. దానికి ఏం శక్తి ఉంది? సింహికి ఏం శక్తి ఉందంటే నీడ పట్టుకు కింద లాగేద్ది. అది నిన్ను లాగాలనుకో చొక్కా పట్టుకోవాలి, కాళ్ళ పట్టుకోవాలి. హనుమంతుడు పైన వెళ్తుంటే వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయింటే ఆ నీడను బట్టి కింద లాగేద్ది. అది మరి దాన్ని జయించాడు. అలా ముందుకెళ్ళాడు. వెళ్తే మళ్ళీ లంకిని లంక యొక్క కాపలా గాడ్ ఆవిడికి చెప్పాడు, నువ్వు ఎందుకు వచ్చావు అందే. అంటే సరదా చూద్దాం పార్క్ బాగుంటుందని వచ్చానంటే ఎవడు పడితే ఆడు వస్తారా అని కొడద్ది. హనుమంతుడికి ఉన్న లక్షణం ఏంటంటే అసలు బాకీ పెట్టుకోడు, అది అప్పు వ్యతిరేకం. వెంటనే ఇచ్చాడు. ఇచ్చేస్తే ఆవిడ కింద పడిపోయింది. ఇంత కొట్టినోడు ఎవడంటే నాకు అర్థమైపోయింది. బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు, ఇలా లాగిపెట్టి ఎవడు కొడతాడో ఆడే కాలు పెడతాడు, పాడి మోయించేస్తాడు ఇక్కడ అని చెప్పాడు. నువ్వు వెళ్ళిపోయినానని పంపించాను. ఇంకా అలా లెఫ్ట్ లెగ్ మొత్తం బుగ్ అయిపోద్ది. తర్వాత సంగతి మీకు తెలుసు. తెలివి, పని, లక్ష్యం, కార్య సిద్ధి, కార్యం మీద దృష్టి. అదే కర్మయోగి అనొచ్చు. ఏమన్నా హనుమంతుడు తెలివైనడు, బుద్ధిమాన్. ఇది స్టేట్మెంట్ నాది కాదు, రాముడిది. ఇది చూడు ఎవరితో రాముడు హనుమంతుడితో మాట్లాడు. ఫస్ట్ టైం లక్ష్మణ ఇతను చూస్తే బాగా వేదం చదువుకున్న వాడిలో ఉన్నాడు, బుద్ధిమాన్ అంటాడు. ఎందుకని? ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో అదంతా చాలా పర్ఫెక్ట్ పర్సనాలిటీ హనుమంతుడు. ప్రభుజీ రీసెంట్గానే బృందావన్కి వెళ్ళినా అక్కడ పబ్లిక్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కృష్ణుడికి తనని పూజించే వాళ్ళకన్నా రాధని పూజించే వాళ్ళంటే చాలా ఇష్టము, వాళ్ళు పిలవగానే తొందరగా ఇంకా ఫాస్ట్గా వెళ్తాడు అని వాళ్ళు నమ్ముతారు ప్రభుజీ. సో అసలు కృష్ణుడికి రాధ అంటే ఎందుకు అంత ప్రేమ? మిమ్మల్ని వీపు మీద కొడితే రియాక్ట్ అవుతారా? అవుతాను. రాధ వేరు, కృష్ణుడు వేరు కాదు. కృష్ణుడు యొక్క ఆనందం ఒక రూపం చేస్తే ఆవిడ రాధరాణి. కాబట్టి రెండు లేవు, ఒకటే తత్వం. శ్రీకృష్ణ చైతన్య, రాధాకృష్ణ నహిరే అన్య. కృష్ణతత్వం రాధాతత్వం వేరు వేరు కాదు, ఒకటే తత్వం. జీవుల యొక్క ఆనందం, మనందరికీ ఆనందం ఉంటుంది, చాలా స్వల్పంగా ఉంటుంది. భగవంతుడు ఆనందమూర్తి కదా. ఆనందాన్ని ఒక రూపం చేస్తే శ్రీమతి రాధరాణి. మనం భౌతికంగా చూసేటువంటి దృష్టికోణంతో చూస్తే అర్థం కాదు.
అదంతా ఆ బృందావనంలో వాళ్ళకు ఉండేటువంటి దృష్టితో మనం చూడాలి. అందుకే మీరు చూడండి, ఇస్కాన్లో కొన్ని టీషర్ట్లు అమ్ముతారు, దాని వెనక ఏం రాసి ఉంటుంది, ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ బృందావన్. కాబట్టి బృందావనం అంటే గోవులు, బృందావనం అంటే యమున, బృందావనం అంటే గోవర్ధన, బృందావనం అంటే కృష్ణుడు బలరాముడు, బృందావనం అంటే ఆనందం, బృందావనం అంటే సంతోషం, బృందావనం అంటే ఆరోగ్యం. కాబట్టి రాధారాణి కృష్ణుడికి తనకంటే ప్రియమైనటువంటిది. దాన్ని మనం ఎక్కడ వ్యక్తం చేయగలము అంటే రాధకుండ శ్యామకుండ గిరి గోవర్ధన కాళింది యమున జయ జయ మహావాన జయో రాధే జయ కృష్ణ జయ బృందావన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన. గురూజీ, ఇప్పుడు మీరు రాముడి అవతారంలో అండ్ కృష్ణుడి అవతారంలో మేజర్గా మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? రాముడు ఎక్కడ క్లెయిమ్ చేయలేదు ఐఎమ్ లార్డ్ అని. ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ, ఐఎమ్ సన్ ఆఫ్ కౌశల్య, ఐఎమ్ బ్రదర్ ఆఫ్ లక్ష్మణ, హస్బెండ్ ఆఫ్ సీత, ఇలాగే క్లెయిమ్ చేశాడు. కృష్ణుడు అలా కాదు, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఐఎమ్ ద సుప్రీం లార్డ్, ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ మీ. అది డిఫరెన్స్. ఆయన సుప్రీం లార్డ్ అయినప్పటికీ ఆయన రివీల్ చేయలే. ఈయన రావడానికి ముందే రివీల్ చేసి మరీ వచ్చారు. అది కృష్ణుడికి రాముడికి తేడా. కృష్ణతత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి స్వామి. కృష్ణతత్వం ఒకలా సులభమైనది, మనం అర్థం చేసుకోవడం మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. కృష్ణుడు సుప్రీం లార్డ్ అనడానికి పుట్టక ముందే ఆయన యొక్క సుప్రమసీ చూపించారు. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ సన్ అని చెప్పి వచ్చారు. మనం ఎవరైనా చెప్పలేక మన పేరెంట్స్కి. కృష్ణతత్వం అనంతం, ఎన్నో లీలలు. ఒక ఉదాహరణ చెప్తాను, ఒక దృష్టాంతం. ఒక ఆయన, ఇది జరిగింది, అది తెలుగు నేల మీద కృష్ణా తీరంలో. ఆయన చాలా కాముకతతో కృష్ణా నది అలా పొంగిపోతుంటే కూడా అవతల ఒడ్డున్నటువంటి వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఎలా వచ్చావు ఇక్కడికి అంటే, పడవాడిని అడిగాను, వాడు కట్టను అన్నాడు. ఏదో తెప్ప కనబడింది, దాంతో ఈదుకుంటూ వచ్చాను. వాస్తవానికి అది తెప్ప కాదు, ఒక ఎండిపోయిన శవం అని చెప్పాడు. ఎవరితో? ఆ వేశ్యతో. ఆవిడ చాలా బాధతో, చిచ్చి, ఈ రక్తమాంసాలు కలిగిన ఈ శరీరాన్ని అనుభవించడానికి ఇంకో చనిపోయిన శవం మీద పడి నా దగ్గరికి వచ్చావా? ఈ శ్రద్ధలో కొంచెం కృష్ణుడి మీద పెట్టుంటే మోక్షం పొంది ఉండేవాడు కదా అని ఆవిడ పెదవి విరిచింది. ఈవెన్ దో షీజ్ ఎ ప్రాస్టిట్యూట్. ఈయన మనసు విరిగిపోయింది. అలా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు బృందావనం వైపు. దారిలో సంఘటన జరిగింది. ఈయనకి ఇంకా కళ్ళు తెరుచుకున్నాయి. అలా ఈ దారిలో సంఘటన జరిగినప్పుడు ఈయన రాత్రి గడిపెట్టింది ఆవిడ. ఆ సంఘటన ఏమిటంటే, చెప్పకపోతే ఇన్కంప్లీట్. ఈయన రాత్రి గడ్డి పెడితే అలా నడిచి తెల్లారిపోయింది. ఎవరో నీళ్లు తెచ్చుకుంటున్నారు చెరువులోంచి, ఒక గృహిణి. ఆ నీళ్లు పట్టుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది చెరువు నుంచి. ఈయన వెనకాల వెళ్ళిపోయాడు.
రాత్రి గడిపెడితే పొద్దున్న అలా వెళ్ళిపోయాడు. ఆ భర్త చూశాడు, ఆయన చాలా పండితుడు. సార్ ఎక్కడికంటే అన్నాడు. మామూలుగా అయితే కత్తుకోకుండా వేసేయాలి. ఆయన భవిష్యత్తు అర్థం చేసుకున్నాడు. మీరు కూర్చోండి సార్ అని ఆవిడని లోపలికి వెళ్ళి, ఆయన వస్తాడు, నువ్వు కదలకుండా కూర్చో, తర్వాత జరుగుద్ది అన్నాడు. ఆవిడ తలంచు కూర్చుంది. జుట్టుకి ఇలా పిన్నులు పెట్టుకుంటారుగా, ఆయన మోహంతో వచ్చాడు వాస్తవానికి. ఆ పిన్నులు చూశాడు. ఆవిడ కన్నులు కనపడవు కదా, ఇలా తల ఉంచి కూర్చుంది. ఆయన ఆలోచించాడు, రాత్రే కదా ఆవిడ అంత గడ్డి పెట్టింది, మళ్ళీ ఇంద్రియాలు ఎలా లాక్కొచ్చినాయి. ఓహో, అన్నమయ్య చెప్తాడు, చూపులకు 20 సుఖముగానక గదా. ఓహో, ఇవి ఉండడం వల్లనే కదా ఇంత నష్టం జరుగుతుందని ఆ పిన్నులు ఇలా లాక్కుని అలా పొడి చేసుకుంటాడు. ఆ బ్లడ్ ఆవిడ మీద పడుతుంది. ఇంకా ఈయన అరుస్తాడు. భార్యాభర్తలు ఇద్దరు సేవ చేసి ఆయన్ని కొంచెం సేవ్ చేసి పంపిస్తారు. కళ్ళు అయితే పోయినాయి. అలాగే అందరినీ అడిగి బృందావనం వెళ్తాడు. బృందావనం వెళ్ళిన తర్వాత ఎక్కడో ఓ చెట్టు కింద ఉంటే, తాత తిన్నావా, మా అమ్మ సద్దానం ఇచ్చిందని రోజు పిల్లోడు వచ్చి అన్నం పెడుతూ ఉండేవాడు. అది అమృతంలా ఉండేది. ఓ రోజు ఈయన డౌట్ వచ్చింది, బాబు నువ్వెవరు అని చేపట్టుకోపోయాడు. మాయమైపోయాడు. చాలా బాధపడ్డాడు. స్వామి నువ్వే వస్తే కనిపెట్టలేని గుడ్డివాడిని కదా అంటే, స్వామి మళ్ళీ వచ్చి ఆయనతో మాట్లాడితే, స్వామి నీ గురించి నాకేదైనా చెప్పాలనుంది స్వామి అంటాడు. చెప్పు. మరి కానీ నాకు కళ్ళు లేవు కదా, నువ్వే రా అంటాడు. ఎంత కామెడీ చూడు. ఇప్పుడు వివేక్ మీద నేను పద్యాలు చెప్తా. వివేకవంతుడు వివేక గుణవంతుడు అని చెప్పాను, వాడే రాసుకోవాలి. వాడి గురించి వాడు చెప్తా. అలా కృష్ణుడి గురించి కృష్ణుడికే చెప్తే కృష్ణుడు రాశాడు. ప్రపంచంలో ఇంకెక్కడా ఎవరికి అలా. ఇప్పుడు మహాభారతం వ్యాసులు వారు చెప్తే గణపతి రాశాడు. రామాయణం బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తే నారదుడు సపోర్ట్ చేస్తే వాల్మీకి రాశాడు. కానీ ఇది ఇంతకీ పర్సన్ పేరు అడగలేదు. బిల్వమంగళ్ ఠాకూర్. ఈ పుస్తకం పేరు కృష్ణ కర్ణామృతం. శ్రీకృష్ణ కర్ణామృతం, ఎస్కేకే అంటుంటాం. కృష్ణుడు రాశాడయ్యా బాబు. ఎవరి గురించి చెప్తే ఆయన గురించి ఎంత చిత్రం. అలాగా భగవంతుడితో వాళ్ళకున్న అనుబంధం, ఆనందం అలా ఇంకా చాలా, అంటే ఊరికే ఒకటి చెప్పాను నేను. అలాగా కృష్ణుడు సులభుడు, చాలా సులభుడు. పత్రం ఒక తులసాకు, పుష్పం ఒక పువ్వు, ఫలం ఫ్రూట్, ఏం లేవా, తోయం నీళ్లు పెట్టి చాలు. యోమే భక్త ప్రయచ్చతి విత్ లవ్ అండ్ డివోషన్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. కృష్ణుడికి ఏం కావాలి? నీ ఫ్రూట్సా, నీ డేట్సా, నీ వాటరా, నీ మ్యాటరా కాదు, భక్తి, ప్రేమ. ప్రేమమూర్తి కదా ఆయన. ఆయన ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేనివాడు, అందరిలో ఉండి ఎవరు లేని, అటాచ్మెంట్ లేకుండా అందరితో ఉంటూ అటాచ్మెంట్, కనెక్టెడ్ బట్ నాట్ అటాచ్డ్. స్వామి ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మనకి ప్రతి ఏరియాకి ఒక రాముని గుడి ఉంటుంది, కానీ కృష్ణుని గుడి ఉండదు, చాలా రేర్గా కనిపిస్తుంటుంది. దానికి కారణం ఏంటి? రాముడు అవతారం ముందుది, ప్లస్ రాముడు బాగా మన క్లోజ్, ఓ పెద్ద అన్నయ్య, ఓ ఫ్రెండ్, రాజుగారు అబ్బాయి, కానీ గర్వం లేనివాడు. అలా రాముడు మనకి బాగా దగ్గర అయిపోవడం కారణం గుణాలు. ఓ పాట ఉంది కదా చిన్నప్పుడు పాడుకునేది, ఏంటిది?
ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ములు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. రాముడు గుణాల చేత తన ప్రవర్తన ద్వారా అలా అంటే ఆయన ఒక దేవుడిలా బిహేవ్ చేయలేదు కదా, యాజ్ ఏ హ్యూమన్ అని బిహేవ్ చేశాడు. భార్య కనపడకపోతే ఏడ్చాడు. సో మరి ఇవన్నీ ఎమోషన్స్ చాలా దగ్గర కదా, మనకి ఎమోషన్స్ ఎక్కువ కదా. అవునా? కృష్ణుడు డిటాచ్డ్. మనం అందరం వదిలేమంటే ఏడుస్తాం. కృష్ణుడు యోగం చెప్తాడు. యోగం అంటే చోడుని. కాకపోతే మనం ఏం జోడో తెలియక 2 జోడులు వేసుకుని అది తిరిగేస్తుంటాం. పైన జోడు కింద జోడు వేసుకుని. చోడో తెలియాలి. కొన్ని నిషేధాలు చెప్పాడు కృష్ణుడు, అవి తెలియాలి. రాముడు ఉపన్యాసాలు ఇవ్వలేదుగా. మన కృష్ణుడు చాలాసార్లు ఎందుకు నచ్చంటే ఉపన్యాసాలు ఇస్తాడు, అందుకని నచ్చడం. మనకి లెక్చర్ పిక్చర్ నచ్చుద్ది, మిక్చర్ నచ్చుద్ది, కానీ లెక్చర్ నచ్చదుగా. మరి కృష్ణుడు బోల్డ్ అని చెప్పాడు భగవద్గీత. డైరెక్టర్ రాజమౌళి గారు ఏమంటారంటే, రాముడిది క్యారెక్టర్ మనకి అందరిలో అంటే ఇంత ప్రేమించడానికి అతను చుట్టూ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేసరికి మనం ఆయనని ప్రేమిస్తాము. దో కృష్ణుడు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్నా కూడా అని అంటారు. సో దాన్ని మీరు అంగీకరిస్తారు? నేను అది విన్నాను. భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. ఇక్కడ రెస్పెక్ట్ సంబంధం కాదు. కృష్ణుడు చాలా జనరల్ పర్సన్గా కలిసిపోయాడు. రాముడు కొంచెం రిజర్వ్డ్ కదా. అవునా? మనం ఎప్పుడైనా పోలిస్తే ఏమంటాం, రాముడు మంచివాళ్ళు. అవునా? రాముడు చాలా ఒబిడియంట్, అస్సలు గర్వం లేదు, కొంచెం రిజర్వ్డ్ కూడా. ఫ్రూట్స్ అవి తెచ్చిచ్చాడు. ఎవరు? కుహుడు. అక్కడ పెట్టు, నేను మొదటి రోజు కదా ఉపవాసం ఉంటాను గంగ పక్కన అని తినలే, అవతల పక్కకి వెళ్ళాడు. అలా కొంచెం రిజర్వ్డ్. మరి కృష్ణుని అలా కాదుగా. తెచ్చినట్టునా మూట నా కోసం మా చెల్ల ఇచ్చినట్టుందే అని ఆ నడుము కట్టింది అటుకులు తీసుకుని తింటాడు. మీరు గమనించండి, కృష్ణుడు అడిగి మరీ తీసుకుంటాడు. ఏదైనా పెడితేనే తర్వాత ముందు అటెంప్ట్ ఉండాలి, తర్వాత అప్లై ఉంటేనే సప్లై, అదే రిప్లై. సో కాబట్టి ద్రౌపదిని కూడా అమ్మ మంచి ఆకలేస్తుంది ఏమైనా పెట్టి అంటాడు. అసలు నేను పిలిచిందే అందుకు, అక్కడ 60,000 మంది వచ్చారు, నువ్వు ఆకలి అంటావు ఏంటంటే, ఏదో పెట్టమ్మా ఇన్ని ఇప్పుడే గడిగేసి అంటారు, అయినా పర్లేదు అంటాడు. అని ఏదో ఒక ఆకు ఆయన సృష్టించాడు కదా. అలాగా అడిగి తీసుకుని అంతులేనంత ఇస్తూ ఉంటాడు. మనం ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం కాస్త శుద్ధంగా మన జీవితం ఉండాలి. ఎలా అర్థమవుతుందా? నువ్వు అర్థమైంది తినేసి ఓ నియమం లేకుండా ఉండి నువ్వు కావనికి ఎలా అర్థమవుతుంది? కృష్ణుడు కొండెత్తాడా? నువ్వు అది మాట్లాడవుగా. కృష్ణుడికి చాలామంది భార్యలు అంటుంటావు, అది కనపడదు కానీ ఇది కనపడుతుంది. పోని నీ దృష్టిలోనే చూద్దాం. కృష్ణుడికి చాలామంది భార్యలు, నువ్వైతే చేయలేవుగా. 16,108 మందిని పెళ్లి చేసుకుని అందరి దగ్గర ఒకేసారి ఉండగలవా? ఈజ్ ఇట్ పాసిబుల్? సో యూ కెనాట్ లిఫ్ట్ టేపాయ్ ఆర్ పాపాయ్ సింగిల్ రూపాయి కదా. కొండ ఏమవుతావు? అవునా? కాబట్టి ఎవడైనా నేను గాడ్ అన్నాడు అనుకోండి, బాబు కొండ ఎత్తు అని అంది, అర్థమైందా? సో గాడ్ అని ఎవడు పడితే వాడు చెప్తే తిరగేసేయండి, అంతే ఉంది. శ్రీకృష్ణ మహామంత్ర ఉంది కదా ప్రభుజీ, దాన్ని సిగ్నిఫికెన్స్ గురించి చెప్పండి. మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పింది ఏమిటంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే హరే అంటే రాధారాణికి రిఫర్ చేస్తూ, ఓ కృష్ణ, ఓ రామ, ఓ శ్రీమతి రాధారాణి, నన్ను ఎప్పుడు మీ సేవలో నిమగ్నం చేయండి అని దాని అర్థం. కాబట్టి మనకి శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చిన అతి గొప్ప ఆస్తి, శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చిన గొప్ప ఆస్తి ఈ మహామంత్రం. దీన్ని శ్రీల భక్తివినోద్ ఠాకూర్ చెప్తారు,
जीव जागो जीव जागो गौरा चंद्रा बोले कोथा गेला जावो माया पिशाचीर खोले जीव जागो జీవు జాగో. దాని అర్థం ఏంటంటే, ఓ జీవులారా మేలుకోండి మేలుకోండి. హౌ లాంగ్ ఈ స్లీప్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ మాయ. మాయ ఒడిలో ఎన్నాళ్ళు నిద్రపోతారు, లేవండి అని లాస్ట్ చరణంలో చెప్తారు. భక్తి వినోద్ ఠాకూర్ నీ చరణాలపై పడి అర్థించారు, అర్థిస్తే ఈ మహామంత్రాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ మహామంత్ర జపం మనం ఉద్ధరిస్తుంది, రక్షిస్తుంది. బట్ అది అవైలబుల్ కూడా, మనం అవైల్ చేసుకోవాలి. అది మన మీద ఉంది. ఎవరన్నా మీరు కాల్ చెక్ చేయండి, ఓ 10 minutes. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే అని జపం చేయండి. మీ తేడా మీకు తెలిసిపోతుంది. ఇష్టం లేకుండా కూడా చేస్తే యూ విల్ సీ దట్. ఆ మంత్రానికి ఉన్న పవర్ అది. ఇట్స్ నాట్ మ్యాన్ మేడ్, మనుషులు చేసింది కాదు. మనం కూడా మంత్రం చేద్దామని చెప్పి పెప్సీ కోకోకోలా అని చెప్పు, యూ సే రిజల్ట్ డ్రై. ఇఫ్ యూ వాంట్ డైరెక్షన్ యూ గో హై. రీసెంట్గా చూసుకున్నట్టయితే కల్కి మూవీ వచ్చిన తర్వాత చాలా మంది ఏమంటున్నారు అంటే అర్జునుని కన్నా కూడా కర్ణుడే గొప్పవాడు అని అంటున్నారు. మీరు దాన్ని అంగీకరిస్తారా? ఇప్పుడు మీ కారు నాకు తెలియదు, అదేం కారు మీకు తెలుసుగా. దానికి లైసెన్స్ కట్టే ఉందా? ఆ చలాన్లు అవి కట్టారా? లేకపోతే ఇంకేముంటాయి కదా, అదేంటి ఏదో అవి ఉంటాయి కదా, ఆర్సీ ఉంటాయి కదా. అవన్నీ ఎవరు చెప్పాలి, ఉందా లేదా? కారు ఆడు చెప్పాలి, నువ్వు చెప్పాలి. ఆడు చెప్పకూడదు. రత్తగాడు చెత్తగాడు ఎవరిని వచ్చి వీడికి ఆర్సీ బుక్ లేదండి అనకూడదు. అవునా? అంటే మండుద్ది. వివేకం నశించి తీసి చూపిస్తాడు. అవునా? అవును. ఇప్పుడు రామాయణం మీద అథారిటీ ఎవరికి ఉంది? ఆధార్కు ఉంది. ఆధార్ ఎవరు? వాల్మీకి. భారతానికి ఆధార్ ఎవరు? వ్యాసుడు. చాలా మంది చెప్పకూడదు, వ్యాసుడు ఒక్కడే చెప్పాలి. అర్థమైందా? మీ కారులో ఏమన్నా మాకు తెలుదుగా, అందుకే వ్యాసుడు ఒక్కడే ఆథరైజ్డ్. మీరేమంటారు మరి ఆ పాయింట్కి? లేదు అంటే మీ అభిప్రాయం అడుగుతున్నాను నేను. అసలు అభిప్రాయం ఏమిటే బాబు, వ్యాసుడు చెప్పింది ఫైనల్ కదా. మీరు చదివినారు కదా, వ్యాసుడు ఏం చెప్పాడు అది అడుగు. వ్యాసుడు ఏం చెప్పాడు అడుగు. నా అభిప్రాయం ఏంటి? నాన్ సెన్స్. వ్యాసుడు ఏం చెప్పాడు? ఎప్పుడు అర్జున్ చేతిలో కర్ణుడు గెలవలేదని చెప్పాడు. మరి ఎలా గొప్పడు? మరి ఇప్పుడు చెప్పిన చాలా మందిని అడిగితే అయిపోద్ది. కాళిదాస్ కవిత్వం కొంత, సినిమా తీసేవాళ్ళ పైత్యం కొంత. అది ప్రాబ్లం. ఆదర్శ చెప్పాలి, నువ్వు నేను మాట్లాడకూడదు కదా. అర్జునుడిది అండ్ కృష్ణుడి మధ్యలో ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి స్వామి. గ్రేట్. అదే ఎటర్నల్ ఫ్రెండ్షిప్, అది తెలుసా? నరనారాయణ వాళ్ళు ఎటర్నల్. అది ఎటర్నల్. మనమంతా అర్జున్ లాంటి వాళ్ళమే. అందుకే భగవద్గీత చెప్పడం జరిగింది మనకే. అర్జునుడు కృష్ణుడు భావభావమధులుగా కాకుండా స్నేహితులుగానే ఎక్కువ వాళ్ళ భావన ఉండేది. అందుకే అలా కృష్ణుడు చెప్తారు భగవద్గీతలో, నేను నీకెందుకు చెప్తున్నాను తెలుసా, మయా సఖా అంటాడు. బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్ అంటాడు. వాళ్ళు మా బామర్ది అని చెప్పచ్చుగా, అది చెప్పలేదు. ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది. అలాగే అనసూయవే, యు ఆర్ నాట్ ఎన్వియస్ ఆఫ్ మీ, అందుకే నీకు చెప్పాను అంటాడు. అంటే ఈ సిమిలారిటీ ఒకటి రామాయణంలో వస్తుంది. ఈ లవకుశులు వస్తారు అయోధ్యకు వచ్చి, రాములు వారికి ఆయన పిల్లని ఆయన తెలియదు, వీళ్ళకేమో వాళ్ళ ఆనందం తెలియదు. వీళ్ళు అలా పాడుతూ వస్తారు, పిలుస్తారు, లోపలికి వస్తారు. రామాయణం అంతా వచ్చింది మా గురువుగారు వాల్మీకి మాస్టర్ చెప్పారు అంటారు.
రాముల వారికి వాళ్ళ పిల్లలని తెలియదు, సీతాదేవిని ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియదు అంటే రాముడు ఎవరు అక్కడ? దేవుడు కాదు, రాముడు ఎవరక్కడ? వాళ్ళ తండ్రి రాముడు హ్యూమన్ కదా, ఈ కేమ్ యాజ్ ఎ హ్యూమన్, ఈజ్ నాట్ అపీర్ యాజ్ ఎ గాడ్ కదా. ఆ ఉద్దేశం పర్పస్ ఏమిటి? మీరు రాముడికి తెలియదు అని ఏదో గొర్రెబుర్రలు పెట్టుకుంటే ఎలాగే, అక్కడ తెలియకుండా ఉండవా పర్పస్ అది. సో ఈ పిల్లల్ని ఆ లోపలికి వస్తారు, పిలిస్తే రామాయణం వచ్చు అంటారు. చెబుతాము వినండి, కానీ అనసూయవే అంటారు వాళ్ళు కూడా. అంటే వినేటప్పుడు అసూయ లేకుండా వినండి అంటారు. అదొకటే రిక్వెస్ట్ అంటారు పిల్లలు అవకాశం. ఎందుకు ఉండకూడదు? ఎవరిదన్నా గొప్పతనం చెబితే దిక్కుమాల మనసు యాక్సెప్ట్ చేయదు. సో రామచంద్రమూర్తిని మీరు ఆయన గుణాలు మేము వర్ణించినప్పుడు మీరు లోపల ఎన్వియస్గా ఉండద్దు అని వాళ్ళు రిక్వెస్ట్ చేసి అప్పుడు రాముడిని కీర్తిస్తారు. సిమిలర్ ఇక్కడ కూడా కృష్ణుని చూసి ఆనందపడతాడు తప్ప ఇక్కడ అసూయపడ్డు అర్జునుడు. కానీ మరి దుర్యోధనాదులు అసూయపడేవారు. కాబట్టి అసూయ ఉన్నవాడు భగవంతుని పొందలేడు. సో ఇది గాయ్స్ ఈరోజు పాడ్కాస్ట్. ఇంకా ఫ్యూచర్లో ఇలాగే రాధా మనోహర్ దాస్ ప్రభుజీతో ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో ఎలాంటి టాపిక్స్ గురించి మీరు వినాలనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. సో దట్ మేము ఆ టాపిక్స్ పైన ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ మీకోసం చేస్తాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏ గెస్ట్ని వివేక్ టాక్ షోలో చూడాలనుకుంటున్నారో చెప్పండి. ఆ గెస్ట్ని మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వివేక్ టాక్స్.